ఒకసారి అందరూ మీ బైబిల్ తెరవండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు నేను క్లుప్తంగా అవసరమైన మాటలు చదువుతాను. నాతో కలిసి చదివేటప్పుడు మీరందరూ కాస్త స్వరం పెంచి చెప్పడానికి ప్రయత్నం చేయాలని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తున్నాను. నాతో కలిసి అందరూ. అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజాయెను. ఇతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచినవాడై అన్ని దేవతా బలిపీఠాలను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి తన పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకు యోధా వారికి ఆజ్ఞాపించెను. 5వ వచనం నాతో కలిసి. ఉన్నత స్థలములను సూర్యదేవతా స్తంభములను యోధావారి పట్టణములలో నుండి తీసివేసెను. అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉండెను. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఈ వాక్కు ద్వారా దేవుడు మనతో మాట్లాడి బలపరుచునుగాక. ఆసా అనే ఒక రాజు 41 సంవత్సరాల సుదీర్ఘ పరిపాలన యోధా జాతికి అందించాడు. ఎవరి ఆసా అని చూస్తే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దావీదు మహారాజు అందరూ ఎరిగినవారు. దావీదు మహారాజు యొక్క కుమారుడు సొలొమోను యొక్క కుమారుడు రెహబాము యొక్క కుమారుడు అబియా. ఆ అబియా యొక్క కుమారుడే ఆసా. ఆసా ఎవరయ్యా అని ఆలోచిస్తే అబియాకు కుమారుడు అవుతాడు. ఆసాకు తండ్రి అబియా, ఆసాకు తాత రెహబాము, ఆసాకు ముత్తాత సొలొమోను, ఆసాకు జేజితాతేనా ముత్తాత తర్వాత ఉండి ఆయన ఏమంటారు? ఆసా యొక్క జేజితాత దావీదు గారు. ఆసాను గురించి బైబిల్లో రాయబడిన ఒక అద్భుతమైన మాట ఏంటంటే, అతని ఏలుబడిలో దేశము నెమ్మదిగా ఉండెను. 10 సంవత్సరాల పాటు దేశము నెమ్మదిగా ఉండెను అని లేఖనాల్లో రాయబడింది. అతని కాలములో 10 సంవత్సరాలు దేశం నెమ్మదిగా ఉండటానికి అసలు అతను ఏం చేశాడు? అతడు రాజుగా ఉన్నప్పుడు దేశంలో ఉన్న పరిస్థితులు ఏంటి? ఒకసారి ఆలోచిస్తే ఇందాక చదివినటువంటి లేఖన భాగంలో యోధా దేశంలో జరుగుతున్న భయానకరమైన కార్యక్రమాలను గూర్చి లేఖనాల్లో రాయబడి ఉంది. యోధా దేశం, యోధా అనగా స్తుతి అని అర్థం. ఆ దేశం నిజదేవుడైన యెహోవాను స్తుతించే దేశం. ఆ దేశం నిజదేవుడైన యెహోవాను ఆరాధన చేసే దేశం. ఆ నిజదేవుడు ఆత్మస్వరూపి. ఆ ఆత్మస్వరూపి ఖరాఖండిగా ధర్మశాస్త్రంలో చెప్పాడు. క్రైస్తవులుగా మన జీవితంలో ఎవరి విశ్వాసాలను మనం కించపరచుకోవడం భయంకరంగా దిగజారిపోయారో ఆలోచిస్తే ఆశ్చర్యం వేయక మానదు. నన్ను అడిగితే ఆ దేశం ప్రస్తుతం ఏ పరిస్థితిలోకి వెళ్ళిందా అంటే, ఆధ్యాత్మికంగా కొన ప్రాణంతో కొట్టుమిట్టాడే కోమా స్థితిలో ఉన్న ఒక ఐసీయూలో ఉన్న పేషెంట్ లాగా ఇశ్రాయేలు దేశం భక్తి విషయంలో కోమా స్థితిలోకి దిగజారిపోయింది. మానవ భాషలో చెప్పాలంటే కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతుంది ఆధ్యాత్మికంగా ఆ దేశం. వెతికిన పరిశుద్ధుడు లేడు, వెతికిన ప్రార్థనాపరుడు లేడు, వెతికిన భక్తిగా బ్రతికేవాడు లేడు, వెతికిన యథార్థంగా బ్రతికేవాడు లేడు. ఇటు యాజకుల్లోనేమి, అటు ప్రవక్తల్లోనేమి, అటు ప్రభువుని ఆరాధించే ప్రజల్లోనేమి భూతత్వం పెట్టి వెతికిన భక్తి కలిగిన వాడు ఒక్కడు కూడా దేవునికి కనపడలేదు. క్రైస్తవ జనమా, ఆసా రాజుగా అభిషేకించబడక మునుపు యోధా దేశంలో పరిస్థితి ఏంటంటే, యోధా దేశం, యోధా ప్రజలు భక్తిలో చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోయారు. ఆ దేశం భక్తి విషయంలో కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతూ ఉన్న ఆ పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. ఆ రోజుల్లో దేవుడు ఒక వ్యక్తిని పుట్టించి రాజుగా దేవుడు అభిషేకించాడు. అతని పేరేమిటంటే ఆసా. చెప్పాలి. ఆసా అనే పేరుకున్న అర్థం ఏంటంటే వైద్యుడు అని అర్థం. మరలా చెప్తాను. ఆసా అనే పేరుకున్న అర్థం ఏంటంటే వైద్యుడు. ఎందుకు ఆసాను రాజుగా దేవుడు అభిషేకించాడో తెలుసా?
ఆధ్యాత్మికంగా కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న తన దేశాన్ని భక్తిలో బ్రతికించడానికి ఈ రాజును దేవుడు పుట్టించాడు. ఆ దేశం భక్తిలో చనిపోబోతుంది. భక్తి కలిగిన వాడు కనుమరుగైపోయే పరిస్థితి. ప్రార్థనాపరుడు యథార్థంగా జీవించేవాడు ఆ దేశంలో లేని పరిస్థితులలో ఆసాను దేవుడు ఎందుకు పుట్టించాడు అంటే భక్తిలో కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న తన ప్రజలను బ్రతికించుకోవటానికి. ఆసా ద్వారా పాపము చేత అపరాధము చేత చచ్చిన వారికి జీవాన్ని పోయటానికి ఒక వైద్యుడిలాగా ఆసాను ఆ కాలంలో దేవుడు పుట్టించాడు. నా ప్రభు బిడ్డలారా, నా వైపు చూడండి. ఆసాను దేవుడు పుట్టించడానికి కారణం ఏంటంటే చావు బ్రతుకుల మధ్యలో ఉన్న ఆ దేశాన్ని ఆధ్యాత్మికంగా బ్రతికించడానికి ఆసాను ఆ కాలంలో దేవుడు పుట్టించాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న క్రైస్తవ జనమా, ఆ కాలంలో ఆసాను ఎందుకు పుట్టించాడో ఆ ఆలోచన ప్రక్కన పెడితే, ఓ దైవజనుడిగా ప్రవచనాత్మకంగా ఈ రాత్రి మీకు ఒక మాట చెప్తాను. ఈ కాలంలో ఈ మెదక్ పట్టణంలో, ఈ మెదక్ జిల్లాలో, ఈ తెలంగాణ గడ్డ మీద మనల్ని దేవుడు ఎందుకు పుట్టించాడో తెలుసా? భక్తి విషయంలో కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న ఈ ప్రాంతాలను బ్రతికించడానికి దేవుడు నిన్ను పుట్టించాడు. జీవాన్ని పోయటానికి దేవుడు పుట్టించాడు. చచ్చిన వారి మధ్యలో నీవు ఒక చచ్చిన వాడిగా బ్రతకటం కాదు దేవుని చిత్తం. నామకార్థంగా బ్రతికే వ్యక్తుల మధ్యలో నీవు ఒక నామకార్థురాలుగా బ్రతకటం కాదు దేవుని చిత్తం. నీ పట్ల దేవుని చిత్తం ఏంటో తెలుసా? భక్తి విషయంలో కొరప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న ఈ ప్రజలను నీ సత్ప్రవర్తన ద్వారా, నీ ప్రార్థన ద్వారా, నీ మాదిరికరమైన జీవితం ద్వారా కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న ఈ వ్యక్తులను నీ ద్వారా దేవుడు బ్రతికించాలని కోరుకుంటూ ఉన్నాడు. నా హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. ఈ ఘనులైన దైవ సేవకులను ఎందుకు ఈ గడ్డలో సేవ చేయడానికి దేవుడు పంపించాడో తెలుసా? నాతోటి సేవకులరా, ఆసా మీద దేవుడు ఎలా ఆశలు పెట్టుకున్నాడో, నాతోటి అన్నలరా, మనందరి మీద దేవుడు ఆశలు పెట్టుకున్నాడు. మనందరి మీద దేవుడు ఆశలు పెట్టుకున్నాడు. ఈ జెర్మియా అనేవాడి మీద దేవుడు ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. దైవజనుడు జార్జ్ మీద దేవుడు ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఏం ఆశలు పెట్టుకున్నాడో తెలుసా? జార్జ్ అనే దైవ సేవకుని మెదక్ ప్రాంతానికి పంపించి, వినయ్ కుమార్ అనే దైవ సేవకుని మెదక్ ప్రాంతానికి పంపించి, భక్తిలో కొరప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తులను ఈ బిడ్డల పరిచర్య ద్వారా బ్రతికించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నేనంట బ్రతికించడానికి వచ్చిన జార్జే, నేనంట చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్న ప్రజలను బ్రతికించడానికి వచ్చిన దైవ సేవకుడైన జార్జే ఈ ప్రజల మధ్యలోకి వచ్చిన తర్వాత చచ్చిన వాడిగా తాను మారితే దేవుని కలలన్నీ కలలైపోతాయి కదా. దేవుడు పెట్టుకున్న ఆశలన్నీ నిర్వీర్యం అయిపోతాయి కదా. చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలో అహరోను నిలవబడినట్లుగా జెర్మియాని నన్ను చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలో సజీవుడిగా నన్ను నిలవబెట్టాలని ఈ కాలంలో ఈ తరములో దేవుడు నన్ను పుట్టించాడు. నన్నే కాదు బిడ్డలారా, తమ్ముడు జార్జ్ అన్నని, అజయ్ అన్నని, రాజన్నని, రవెన్నని, ఇజ్రాయెల్ని, ఇక్కడ కూర్చున్న ప్రతి దైవ సేవకుని ఒక సంకల్ప ప్రకారం ఈ తరంలో దేవుడు పుట్టించాడు. నీవెవరివో తెలుసా? కొరప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న క్రైస్తవ్యాన్ని బ్రతికించటానికి పుట్టించిన కారణ జన్ముడవు నీవు. నీ జన్మ వెనుక ఒక కారణం ఉంది. నీ జన్మ వెనుక దేవునికి ఒక ఉద్దేశం ఉంది. నీ జన్మ వెనుక దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు సేవకులరా, నాతోటి దైవ సేవకులరా. ఈ మట్టి గట్ట మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు ఆయన. తిని త్రాగి తందనాలటాటం కాదు దేవుడు నన్ను పుట్టించింది. లోకాన్ని సుఖాన్ని అనుభవించడానికి కాను దేవుడు పుట్టించింది. చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు ప్రాణం పోయటానికి, పానార్పణంగా పోయబట్టడానికి దేవుడు నన్ను పుట్టించాడు. అలాగని నన్ను కాదు సుమి, ప్రతి క్రైస్తవుని ఒక అద్భుతమైన సంగతి చెప్తాను. క్రీస్తు శకం 18వ శతాబ్దంలో ప్రపంచ దేశాలన్నీ కూడా, నా తట్టు చూడండి, క్రీస్తు శకం 18వ శతాబ్దంలో ప్రపంచమంతా ఒక భయంకరమైన ప్రమాదంలో పడింది. ఏంటో తెలుసా? 18వ శతాబ్దంలో ప్రపంచంలో ఉన్న ప్రజలంతా హేతువాదం వైపు వెళ్తున్నారు, కమ్యూనిస్టు భావాల వైపు వెళ్తున్నారు. వాళ్ళ వాదన ఏంటంటే దేవుడు లేడు, దయ్యం లేదు, ఉన్నదంతా సైన్సే, మేము దీన్నే బలంగా నమ్ముతున్నాం, దేవుడు అనేది ఒక భ్రాంతి, ఇది ఒక భ్రమ అని ప్రపంచ దేశాలన్నీ హేతువాదం వైపు వెళ్తున్నాయి. ఆ దినాల్లో ఇంగ్లాండ్ దేశంలో ఒక భక్తి కలిగిన తల్లి 19 మంది కుమారులను కన్నది. 9 మంది ఆ రోజుల్లో వైద్యం లేకపోవటాన్ని బట్టి చనిపోయారు, 10 మంది బ్రతికారు. తాను గర్భం దాల్చిన ప్రతిసారి తన గర్భం మీద చేతులుంచుకొని ఏమని ప్రార్థన చేసేదో తెలుసా? దేవా, నా గర్భంలో నుంచి ఉద్భవించబోయేటువంటి పిల్లలు వారు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత ప్రపంచాన్ని తల్లకిందులు చేసే దైవ సేవకులుగా వాళ్ళు మార్చబడాలి, ఓ ధృవతారులుగా వాళ్ళు వెలుగొందబడాలి. నా గర్భంలో నుంచి రాబోయే పిల్లలు
వాళ్ళు పనికి మాలిన వాళ్ళు కాకూడదయ్యా, తాగుబోతులు కాకూడదయ్యా, తిరుగుబోతులు కాకూడదయ్యా, నిష్ప్రయోజకులు కాకూడదయ్యా, వ్యర్థులు కాకూడదయ్యా. వాళ్ళ బ్రతుకు వ్యర్థం కాకూడదు, అర్థవంతమైన బ్రతుకుగా వాళ్ళ బ్రతుకు మార్చబడాలి. తాను గర్భం ధరించిన ప్రతిసారి గర్భం మీద చేతులు ఉంచుకొని ప్రార్థన చేసేది. ఈ రాత్రి వాక్యం వింటున్న తల్లులారా, ఈ ప్రార్థనకు వచ్చిన మీలో ఎవరైనా గర్భవతులై ఈరోజు ప్రార్థనకు వస్తే, ఓ దైవజనుడిగా నా చేతులెత్తి దీవిస్తున్నాను. నీ గర్భంలో ఉన్న శిశువును నా దేవుడు దీవించి భారతదేశాన్ని ప్రభు తట్టు త్రిప్పే ఓ గొప్ప ప్రవక్తను నీ గర్భంలో నుంచి దేవుడు పుట్టించును గాక. నీ గర్భంలో నుంచి దేవుడు పుట్టించును గాక. ఈ దేశాన్ని దేవునికి కానుకగా ఇచ్చే సేవకుల గుంపులో నీ గర్భంలో నుంచి వచ్చినటువంటి సేవకుడు యేసు నామములో ఉండును గాక. చప్పలు కొట్టు స్తోత్రాలు చెప్దాం. తల్లులారా, దేవుడు మనకిచ్చిన పిల్లల కొరకు ప్రతిరోజు మనం చేయాల్సిన ప్రార్థన ఇది. నా గర్భాన్ని పుట్టిన బిడ్డల్లో ఎవడు తాగుబోతు కాకూడదయ్యా, తిరుగుబోతు కాకూడదయ్యా, వ్యభిచారి కాకూడదయ్యా, నీ నామానికి అవమానం తెచ్చేవాడు కాకూడదయ్యా. నా గర్భాన పుట్టిన ప్రతి బిడ్డ నీ రాజ్య వ్యాప్తి కొరకు ఉపయోగపడేవారిగా వాళ్ళు మార్చబడాలి ప్రభా. ఇదే మన ప్రార్థన ఉండును గాక. దరిదాపుగా 10 మంది పిల్లలు బ్రతికారు. వాళ్ళ కొరకు రోజు ప్రార్థన చేస్తూ ఉండేది, దేవా భూలోకాన్ని తలకిందులు చేసే యాజక సంతతిగా వీళ్ళు మార్చబడాలని. ఆ తల్లి కోరుకున్నట్లుగానే, ఆ తల్లి ప్రార్థన చేసినట్లుగానే ఆ తల్లి గర్భంలో నుండి 2 గొప్ప దైవ సేవకులు ఉద్భవించారు. ఒక అతని పేరు చార్లెస్ వెస్లే, మరొక అతని పేరు చూశాను చెప్పండి పెద్దగా, కొంచెం గట్టిగా. చార్లెస్ వెస్లే, చార్లెస్ వెస్లే, జాన్ వెస్లే. చప్పలు కొడతా దైవ సేవకుల కొరకు స్తోత్రాలు చెప్దాం. ఈ దైవ సేవకులు పెరిగి ఎప్పుడైతే పెద్దవాళ్ళు అయ్యారో ఆశ్చర్యం ఏంటో తెలుసా? కమ్యూనిస్టు భావాల వైపు వెళుతున్నటువంటి ఇంగ్లాండ్ దేశం, వీళ్ళిద్దరి సువార్త పరిచర్య ద్వారా ఇంగ్లాండ్ దేశం క్రైస్తవ దేశంగా మారిపోయింది. ఆధ్యాత్మికంగా కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న ఆ దేశాలకు జీవాన్ని పోసే వైద్యులుగా దేవుడు వాళ్ళని నిలవబెట్టాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఒక్క జాన్ వెస్లీ గారు తను గుర్రబండి మీద తాను ప్రయాణం అవుతూ 2,50,000 కిలోమీటర్లు తిరిగి దేవుని సేవ చేశాడు. లక్షల మందిని ప్రభు తట్టు త్రిప్పాడు. ఒక్క వ్యక్తి అద్భుతమైన శక్తిగా మారిపోయాడు. ఆమేన్. ఆయన ఎప్పుడు ఏమని ప్రార్థన చేస్తాడంటే, దేవా నీ సేవలో నేను అరిగిపోవాలి కానీ, నేను కరిగిపోవాలి కానీ తుప్పు పట్టకూడదయ్యా. నా జీవితం తుప్పు పట్టే జీవితంగా ఉండకూడదు. నీ రాజ్య వ్యాప్తి కొరకై కరిగిపోతూ కొన్ని లక్షల ఆత్మలకు జీవాన్ని పోసే వైద్యుడిగా నన్ను బ్రతికించయ్యా ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేవాడట. అయ్యా నీ సేవా స్థలం ఏది? ఆ దైవ సేవకుని అడిగితే, నువ్వు ఏ ఊరిలో సేవ చేస్తావు, నీ సేవా స్థలం ఏది అంటే, దైవజనులు జాన్ వెస్లీ గారు ఏమనేవాడు తెలుసా? ప్రపంచమే నా సేవా స్థలం అనేవాడు. గమనించండి, ఒక ఉద్యోగికి పరిమితులు ఉంటాయి. కలెక్టరేట్ ఆఫీసులో పనిచేసే అతను, మెదక్ కలెక్టరేట్ ఆఫీసులో పనిచేసే అతను మెదక్ కలెక్టరేట్ ఆఫీసులోనే పనిచేయాలి. కామారెడ్డి కలెక్టరేట్ ఆఫీసులో పనిచేసే ఆయన మెదక్ రావడానికి ఒప్పుకుంటారా? చెప్పాలి. కామారెడ్డి కలెక్టర్ గారు కామారెడ్డిలోనే పనిచేయాలి, మెదక్ వచ్చి పనిచేయడానికి వీల్లేదు. మెదక్ కలెక్టర్ గారు మెదక్లోనే పనిచేయాలి, కామారెడ్డిలో పనిచేయడానికి వీల్లేదు. కానీ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళటానికైనా అవకాశం, లైసెన్స్ ఉన్న ఒకే ఒక్క వ్యక్తి జీవము కలిగిన దేవుని సేవకుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ మధ్య ఒక చోట మాణిక్యం ఉన్న ఒక పాస్టర్ గారు అడిగారు, అసలు మా ప్రాంతానికి వచ్చి నువ్వు వాక్యం ప్రకటించక నీకు ఎవరు లైసెన్స్ ఇచ్చారన్నాడు. దేవుడు ఇచ్చాడు రా బాబు, మనిషి ఇచ్చేదేంటి? మనిషి వాళ్ళ లైసెన్సు. ఇందాక మాణిక్యంగా చెప్పారు, ఏం చెప్పారు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ప్రతి దైవ సేవకుడు గిరిగీసుకొని 4 గోళ్ల మధ్యలో ఉండటానికి దేవుడు అంగీకరించలేదు. శక్తి కొలది బ్రతికిన కొద్ది కాలం శక్తికి మించిన పరిచర్య ప్రభు కొరకు మనం చేయదుంగాక. ఇంగ్లాండ్ దేశాన్ని ఉద్ధరించడానికి మాత్రమే కాదు, కమ్యూనిస్టు భావాల వైపు వెళుతున్న ఆ దేశాన్ని బ్రతికించడానికి ఒక్క కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. ఒక్క వ్యక్తి దేశ చరిత్రను విప్లవాత్మకంగా మార్చాడు. నేనంట ఒక్క వ్యక్తి ప్రపంచ చరిత్రను మార్చగలిగినప్పుడు ఎంతమంది దైవ సేవకులు మనం ఉన్నాం. ఈ మెదక్ జిల్లాను ప్రేమించి కొన్ని 100 మంది సేవకులను దేవుడు మనకిచ్చాడు. మన తెలంగాణ గడ్డను ప్రేమించి కొన్ని 1000 మంది సేవకులను దేవుడు ఇచ్చాడు. ఒక్క జాన్ వెస్లీ ప్రపంచాన్ని కదిలించినప్పుడు మన మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఈ ప్రాంతంలో దేవుడు మనకు సేవకు అప్పగించాడు కదా. ఆ జాన్ వెస్లీ దేశాన్ని కదిలించినప్పుడు మనం ఎందుకు కదిలించలేకపోతున్నాం? ఏంటి మన భక్తిలో ఉన్న లోపం? ఏంటి మన విశ్వాసంలో ఉన్న లోపం? జాన్ వెస్లీ గారు ఆరాధించే దేవుడే కదా. చెప్పాలి కొంచెం గట్టిగా.
జాన్ వెస్లీ గారు ఆరాధించే దేవుడే కదా మనం ఆరాధించేది. జాన్ వెస్లీ గారును ఏ దేవుణ్ణి ప్రకటించాడో అదే దేవుణ్ణి కదా మనం ప్రకటించేది. మరి ఆ దైవజనుడు దేశ దేశాలను కదిలించాడు. నా చేతులెత్తి దీవిస్తున్నాను. క్రైస్తవ జనమా, ఎన్నో ఆశలు పెట్టుకొని దేవుడు నిన్ను పుట్టించాడు. నీ మీద దేవునికి ఎన్నో ఆశలు ఉన్నాయి. నా మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఈ దివ్యమైన పరిచయం నా చేతులకు అప్పగించాడు. నేను నమ్మకస్తుని కాకపోయినా నమ్మదగిన దేవుడు నన్ను నమ్మి ఈ తెలంగాణ గడ్డలో సేవ చేయటానికి జెర్మియా అయితేనే నాకు సరైనోడు, జార్జ్ అయితేనే నాకు సరైనోడు, రాజు అయితేనే సరైనోడు, రవి అయితేనే సరైనోడని నమ్మి ఎన్నో ఆశలు పెట్టుకొని పరిచర్య అప్పగించడం మాత్రమే కాదు, మా సంఘ పెద్దలు చాలామంది వచ్చారు. పరిచర్యనిచ్చిన దేవుడే మా కొరకు ప్రాణం పెట్టి విశ్వాసులను దేవుడు మాకు అనుగ్రహించాడు. ఎక్కడ మీటింగ్ ఏర్పాటు చేసిన తమ్ముడు, రన్నింగ్ టీం ఎంతమంది ఉంటారు? రన్నింగ్ టీం డిసెంబర్ నెల నుండి 45-50 మంది రన్నింగ్ టీం. వాళ్ళ కుటుంబాలు వదిలిపెట్టి, భార్యను వదిలిపెట్టి, మనవరాలను వదిలిపెట్టి, మనవలను వదిలిపెట్టి, కుటుంబాలను వదిలిపెట్టి అన్న డిసెంబర్ నెల నుండి మేము ఎండితే ఎండుతున్నారు, మేము తడిస్తే తడుస్తున్నారు. ఇంకా కొన్ని సందర్భాల్లో మాకు సేఫ్టీ ప్లేస్ ఇచ్చి మా యవ్వన బిడ్డలు వీళ్ళందరినీ దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా? జెర్మియా అనే ఈ పనికిమాలినోడిని నమ్మాడు ఆయన, ఈ నిష్ప్రయోజకుని నమ్మాడు ఆయన, ఎన్నికలేని ఈ దీనదాసుని నమ్మాడు. నేనంట ఎన్నో ఆశలు పెట్టుకుని ఈ తరంలో నిన్ను పుట్టించాడు దేవుడు. ఎందుకు నిన్ను పుట్టించాడో తెలుసా? కొరప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న క్రైస్తవ్యానికి నీ ద్వారా జీవాన్ని పోయాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ ద్వారా, క్రైస్తవ జనమా వినండి, నీ ద్వారా దేవుడు జీవాన్ని పోయాలనుకుంటున్నాడు. జనమా నా తట్టు చూడండి. కుటుంబం కోసం కాదు దేవుడు నిన్ను పరిమితం చేసింది, ఒక వ్యవస్థ కోసం కాదు దేవుడు నిన్ను పరిమితం చేసింది. నీ ద్వారా జాతులు జీవాన్ని పోసుకును గాక, దేశాలు జీవాన్ని పోసుకును గాక, రాష్ట్రాలు చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. రాష్ట్రాలు మన ద్వారా యేసు నామములో జీవాన్ని పోసుకును గాక. అయితే ఇప్పుడు ఒక ప్రశ్న, అరే యోధా దేశం కదా, దేవుడు కోరుకున్న దేశం కదా, అసలు దేవుడు కోరుకున్న దేశంలోకి ఈ శాపగ్రస్తమైనవి ఎలా వచ్చాయి? నా తట్టు చూడండి. యోధా దేశం భక్తిలో కొరప్రాణంతో కొట్టుమిట్టానికి కారణం ఏంటి అని ఆలోచిస్తే 3 వ్యక్తుల చరిత్ర తప్పకుండా మీకు జ్ఞాపకం చేయాలి. ఓ రకంగా ఇజ్రాయేలు దేశం, యోధా దేశం భక్తిహీనత వైపు అడుగులు వేయటానికి కారణం దావీదు కుమారుడైన సొలొమోను. ఇంకొక మాట కూడా అంట, అసలు ఇశ్రాయేలు దేశం భక్తి వైపు అడుగులు వేయటానికి కూడా కారణం మహారాజైన దావీదు. ఇశ్రాయేలు దేశం భక్తి వైపు అడుగులు వేయటానికి కారణమైతే ఆయన కడుపున పుట్టిన కొడుకే దేశం భ్రష్టత్వం వైపు వెళ్ళటానికి కారణమైంది. ఏం చేశాడు సొలొమోను? నిజమే, భూలోకంలో ఉన్న వారందరిలో మహాజ్ఞానవంతుడు, అద్భుతమైన మందిరాన్ని కట్టాడు. కొంతకాలం బాగానే ఉంది. ఆ తర్వాత కాలంలో ఆయనకు పుట్టిన మాయదారు రోగం చెప్తాను. ఒకసారి చూడండి. రాజుల మొదటి గ్రంథం తమ్ముడు త్వరగా 11వ అధ్యాయం 2వ వచనం నుంచి 4వ వచనం వరకు నాతో కలిసి అందరూ చెప్పండి. సొలొమోను, అందరూ చెప్పాలి. సొలొమోను కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చాను. అతనికి 700 మంది మహానుభావుడు. ఆ మధ్య ఒక ఆయన అన్నాడు, అన్న ఒక్కళ్ళతోనే లేకపోతున్నావు అన్న, మా నోడు 1000 మంది. విచిత్రం చూడండి, బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే ఈ సొలొమోను మీద ఆశలు పెట్టుకొని దేవుడు పుట్టించాడు సొలొమోను గురించి బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? 700 మంది రాజకుమార్తెలైన భార్యలు, సరిపోలా సారకి 300 మంది ఉపపత్నులు కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. తర్వాత మాట, సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతలు. ఇక మాటలు చదవటానికి మీరు తర్వాత చదువుకోండి. ఎవరి సొలొమోను? ఇజ్రాయేలు దేశంలో దేవుడైన యెహోవాకి ఒక అద్భుతమైన మందిరాన్ని కట్టినటువంటి వాడు. దావీదు వలన కాని పని రాజైన సొలొమోను ద్వారా దేవుడు జరిగించాడు. అతని ప్రారంభం చాలా ఘనంగా ఉంది, కానీ అదే సొలొమోను ముగింపుకు వచ్చేసరికి బైబిల్లో రాయబడిన మాట, కామాతురత కలిగిన వాడై ఈ కార్యక్రమాలు అతను జరిగించినట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ఈ సొలొమోను ఎవరై అంటే కామాతురత,
వృద్ధాప్యం వచ్చినా కూడా ఆ అపవిత్రపు మనస్సు సొలొమోనులో నుంచి పోలేదు. 1000 మందిని చేసుకొని ఒక చోట అంటాడు, నా వైపు చూడండి, ఒక చోట అంటాడు, 1000 మంది పురుషుల్లో ఒక్కనైనా మంచివాడిని చూసే కానీ 1000 మంది స్త్రీలలో ఒక్కతిని కూడా నేను మంచిదాన్ని చూడలేదు అంటాడు. నాకు ఒకరోజు సొలొమోను గారు కనపడితే నేను అడిగా, ఏమన్నావు సొలొమోను గారు అన్నా. 1000 మంది పురుషులను నేను వెతికితే ఒక్కడైనా నాకు మంచివాడు కనపడ్డాడు, కానీ 1000 మంది స్త్రీలను వెతికినా కొంతమంది అక్కోళ్ళు ఎడ చూస్తున్నారంటే, ఈ సంగతి నాకే కనుక తెలుసుంటే సొలొమోను కొట్టడానికి సీపురి కడ తీసుకొని బయలుదేరామన్నట్టు చూస్తున్నారు. నేను అడిగా, ఏమిటయ్యా ఇట్లా అన్నావంటే, 1000 మంది స్త్రీలలో నాకు ఒక్కళ్ళు కూడా మంచివాడు కనపడలేదు అన్నాడు. నేను సొలొమోను గారికి వినపడకుండా మెల్లిగా ఒక మాట అన్నా, వాళ్ళెవరో మంచివాళ్ళు చెడ్డోళ్ళు అని అనేకంటే సార్, 1000 మంది పురుషుల్లో ఒక్కడైనా మంచివాడు ఉన్నాడు, కానీ 1000 మంది స్త్రీలలో ఒక్కళ్ళు కూడా నాకు మంచివాళ్ళు లేరు అని అన్నావు. ఒక మాట అంట, ఏమనుకోవద్దు, అసలు మనం మంచివాళ్ళం అయితే కదా సార్, మనం మంచివాళ్ళం అయితే కదా. ఒకసారి చూడండి, వాక్యం వింటున్న బిడ్డలారా, సొలొమోను తన బ్రతుకులో మతి తప్పిన వాడై, మతి భ్రమించిన వాడై, మతి తప్పి ప్రవర్తించడాన్ని బట్టి ఆకాశమంత ఎత్తులో భక్తిలో ఉన్నటువంటి ఆ దేశం సొలొమోను యొక్క కామాతృత దేశాన్ని భక్తిహీనత వైపు దిగజార్చింది. ఎంత దిగజారిపోయాడో, ఏ చేతులతో యెహోవా మందిరాన్ని కట్టాడో, ఏ చేతులతో అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించాడో అవే చేతులతో. నాకు అర్థం కాదు, సొలొమోనా నీకు ఎట్లా చేతులు వచ్చాయ్యా? అసలు ఇలాంటి పాడి పని నువ్వు ఎట్లా చేయగలిగావయ్యా? నువ్వు దేవుని స్వరం విన్నవాడివి కదా. నువ్వు దేవుని మందిరం కట్టినప్పుడు గగనమును చీల్చుకొని దేవుడైన యెహోవా నువ్వు కట్టినటువంటి మందిరంలోకి మహామహిమతో దిగొచ్చాడు కదా. ఆయన మహిమను కన్నులారా చూసిన నీవు, ఆయన తేజస్సును అనుభవించిన నీవు, ఆయన స్వరాన్ని చెవులారా విన్న నీవు ఇంత పాడు పని ఎట్లా చేశావు? దేవుని బిడ్డలారా, బైబిల్లో 2 భయంకరమైన పాపాలు ఉన్నాయి. ఈ పాపాల్లో ఏ పాపానికి ఒక వ్యక్తి చోటిచ్చినా వాడు మతి లేని వాడిగా ప్రవర్తిస్తాడు అని బైబిల్లో రాస్తుంది. ఏంటయ్యా మతి లేకుండా ప్రవర్తించేటట్లుగా చేసే పాపాలు? హోషేయ గ్రంథం చూడండి ఒకసారి, 4వ అధ్యాయం 11, 12 వచనాలు. మీరు తర్వాత యూట్యూబ్లో కూడా చూడొచ్చు, అన్ని రెఫరెన్స్లు కోట్ చేస్తే మీకు స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది. తర్వాత కూడా మీరు విని బలపడటానికి నాతో కలిసి, వ్యభిచార క్రియలు చేయుట చేతను, ద్రాక్షారసము పానము చేయుట చేతను, మద్యము చేతను వారు మతి చెడిరి. వాక్యం వింటున్న బిడ్డలారా, అతడు ఏ జాతి మనుషుడైనా, ఏ కులపు మనుషుడైనా, ఏ వర్గపు మనుషుడైనా, ఏ మతస్థుడైనా, ఈ 2 పాపాల్లో ఏ పాపంలో ఒక వ్యక్తి చిక్కుబడినా మతి భ్రమించిన వాడిగా ఆ పాపాలు మారుస్తాయి. ఒకటేంటో తెలుసా? వ్యభిచార క్రియల చేతను, రెండవది మద్యపానము చేతను వారు మతి చెడిరి. సొలొమోనా ఎందుకు నీ మతి చెడింది? అక్రమ సంబంధాలు. సొలొమోనా నీ మతి చెడటానికి కారణం ఏంటి? బహుభార్యా తత్వం. ఈ రాత్రి వాక్యం వింటున్న దైవజనమా, ఒకసారి మిమ్మల్ని అడుగుతాను, నా తట్టు చూడండి. మీ వివాహమై ఎన్ని సంవత్సరాలు అవుతుందో నాకు తెలియదు, ఒకసారి నా వైపు చూడండి. ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో దేవుడు నీకు ఇచ్చిన కుటుంబంతో సంతోషంగా బ్రతుకు. ఒకవేళ తప్పటడుగులు వేసావా, మతి చెడిన వాడిలాగా, మతి చెడిన దానిలాగా నువ్వు ప్రవర్తించడం ప్రారంభిస్తావు. హైదరాబాద్లో బోరబండ ప్రాంతంలో ఓ తల్లి 35-40 సంవత్సరాల వయసు ఉంటుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. స్కూల్కి వెళ్ళిపోయిన సమయంలో భర్త డ్యూటీకి వెళ్ళిపోయాడు. భర్త పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఈ తల్లి 40 సంవత్సరాల వయసు వచ్చిన తల్లి భర్తకు తెలియకుండా, పిల్లలకు తెలియకుండా చీకటి కార్యక్రమాలు చేస్తుంది. ఆ రోజు తన ఇంట్లోనే ఎవరితోనో చీకటి కార్యక్రమాలు చేస్తుంది. కొంచెం అనారోగ్యంతో కొడుకు స్కూల్ నుంచి మధ్యలో వచ్చాడు, తలుపు కొట్టాడు. తల్లి తలుపు తెరవల, కిటికీలో నుంచి చూశాడు. ఘోరమైన దృశ్యం. నాన్న వచ్చిన తర్వాత నీ పని చెప్తా నాగు, వాడు పెద్దగా కేకేశాడు. వెంటనే ఆ తల్లి తలుపు తీసింది, కొడుకును లోపలికి పిలిచింది. దిండుతో ముఖం, ముక్కు మొత్తం నోరంతా అదిమి, కన్న తల్లి తన కడుపును పుట్టిన కొడుకును, 7 సంవత్సరాల కొడుకును చేతులారా, 7 సంవత్సరాల కొడుకును చేతులారా చంపేసింది. ఎందుకు చంపిందో తెలుసా? వ్యభిచారపు మనస్సు మతి చెడిన వాడిగా ఒకరిని మారుస్తుంది. నా తోటి దైవ సేవకులారా, మన సంఘాలలో వ్యభిచారపు మనస్సు కలిగి, అక్రమ సంబంధాల మనస్తత్వం కలిగి ఏ సేవకుడు సేవ చేసినా, ఏ విశ్వాసులు బ్రతుకుతున్నా ఆ ప్రాంతంలో సంఘాలు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతాయి. పవిత్రతను బోధించాల్సిన సేవకుడే పాపం చేసేవాడైతే, నీతిని బోధించాల్సిన సేవకుడే నీతి తప్పి అక్రమ సంబంధాల్లో బ్రతుకుతూ వస్తూ ఉంటే సంఘాలు చచ్చిపోతాయి.
కానీ మనల్ని ఎందుకు పుట్టించాడో తెలుసా? చావు బ్రతుకుల మధ్య కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న సంఘాలను బ్రతికించడానికి దేవుడు మనల్ని పుట్టించాడు. రెండో మాట ఏమంటాడు తెలుసా? మద్యపానము చేత వాళ్ళు మతి చెడిరి. విచిత్రం చూడండి. గత 2 వారాల క్రితం నేను, మా దైవ సేవకురాలు, మా టీం, నేను స్థలం పేరు చెప్పను, ఓ ప్రాంతంలో మీటింగ్కి వెళ్ళి 3 రోజులు సభ. ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ చూసే అనేక మంది బిడ్డలు, దరిదాపుగా ఒక 5,000 మంది ప్రజలు చివరి రోజు మీటింగ్కి వచ్చారు. ఆ పట్టణం పేరు నేను చెప్పను, మా సంఘ పెద్దల్లో కొంతమంది వచ్చారు. అద్భుతంగా మీటింగ్ జరుగుతుంది. రెండో రోజు మాకందరికీ రాజుట్రా, ఈయన మా అందరికీ బిషప్ గారు. బిషప్వేనా అనుకో, సరే తీసేసాం పోస్టింగ్ అయిపోయిందన్న. రైట్, చూడండి. ఈ తమ్ముడికి ఫోన్ చేశారు, ఇట్లా జెర్మియా గారిని జ్యోతమ్మ గారిని కలవాలి, ఇట్లా అడిగితే అపాయింట్మెంట్ ఇచ్చాం. ఇద్దరు అక్క చెల్లెళ్ళు నన్ను దైవ సేవకురాలను కలవటానికి వచ్చారు. అమ్మ ఏ ఊరు? పలానూరు. ఎక్కడుంటారు అక్కడ? అయ్యా ఆ ఊరిలో మేము ఉండే ప్రాంతాన్ని సియోనుపురం అంటారయ్యా అంది. ఏ పురం? అమ్మ మీరుండే పురాన్ని ఏమంటారు అన్నాం. సియోనుపురం. అమ్మా అట్లా అమ్మా, అది సియోనుపురం దేవుని పేరు ఎట్లా పెట్టారు అన్నాను. అయ్యా మా కాలనీలో ఉన్న వాళ్ళందరూ క్రైస్తవులేనయ్యా, దరిదాపుగా 1000 కుటుంబాలు ఉంటాయి. 1000 కుటుంబాలు కూడా క్రైస్తవుల కుటుంబాలేనయ్యా. దరిదాపుగా మా సియోనుపురంలో 25 చర్చిలు ఉన్నాయి. ఆదివారం వచ్చిందంటే అందరూ చర్చికి వెళ్ళిపోతారు, ప్రతి చర్చి కిక్కిరిసిపోద్దయ్యా. ఎంతకేంటమ్మా వాళ్ళు ఏడుస్తా? మా 1000 కుటుంబాల్లో మా అందరి భర్తల సంగతి చెప్తా. అందరూ చర్చికి వస్తారు, అద్భుతం, అందరూ తాగుబోతులే. నాకు అర్థం కాల, ఏమంటున్నావమ్మా అన్నాను. మా పాస్టర్ గారితో ఆమె నవ్వుతుంది, ఏడుస్తుంది, 2. ఏమందో తెలుసా? మా పురుషులంతా పగలంతా మంచివాళ్ళయ్యా. అర్థమైనట్లేదా? పగలంతా చాలా మంచివాళ్ళయ్యా. పాస్టర్ గారి వైపు చూసి, అమ్మా పగలంతా చాలా మంచివాళ్ళమ్మా, రాత్రి అయిందా మనోడు సొక్కేసుకొని మాకు సొక్కలు చూపిస్తాడు. ఏం పేరమ్మా మీరుండే పురం పేరు? పురం పేరు సియోనుపురం. నాకు యెషయా గ్రంథంలో ఒక మాట గుర్తొచ్చింది, సియోనులో పాపులు దిగులు పడుచున్నారు అని రాసి ఉంది. అరే సియోను దేవుడు ఉండే స్థలం కదా, అది దేవుని సింహాసనం కదా. అమ్మ మీరుండే కాలనీని ఏమంటారు అన్నాను. మాది సియోనుపురం అయ్యా అన్నారు. ఏంటమ్మా మరి విషయం అన్నాను. వాళ్ళు అంటారు, అయ్యా పగలంతా మా వాళ్ళు చాలా మంచివాళ్ళు అయ్యా, ఇక రాత్రి అయిందా సొక్కేసుకొని వస్తాడయ్యా. వచ్చి రావటంతో ఏమంటాడు తెలుసా? చూడండి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు చెప్తూ ఉంటే పాస్టర్ గారు నేను నవ్వాలో ఏడవాలో నాకు అర్థం కాల. కానీ నేను ఒక పని చేశా, ఆమె ఏం చెప్తుందో క్లీన్గా విని మీకు చెప్దాం అనుకొని జాగ్రత్తగా విన్నా. ఆ ఒక్క పని నేను చేశా. ఆమె ఏం చెప్తుందో తెలుసా? వసంతన్న మీ ఊరు పక్కనే, కాకపోతే మీ ఊరి పేరు చెప్పను, ఎందుకంటే నీ పరువు తీయకూడదు నేను. విచిత్రం చూడండి. ఏంటమ్మా అన్నాను. తాగొస్తాడయ్యా వచ్చి అంటాడు, అసలు నువ్వు సరిగా పాఠం చేస్తున్నావా? ప్రార్థన చేసి నువ్వు పాఠం చేశాడు, నేను ఎందుకు తాగా? ఊగుతాంట. నువ్వు పాఠన పరువు అయితే నేను ఎందుకు తాగుతాను? ఇప్పుడు చెప్పు. సరేనయ్యా ప్రార్థన చేస్తాను అని, సరేలయ్యా ప్రార్థన చేస్తాను అని అంటామయ్యా. ఏమంటాడు తెలుసా? ఎప్పుడో పాఠన శేషం కాదు, ఇప్పుడే షై నువ్వు మోకరించావు అంటాడంట. సరే ఆ మాట విని చక్కగా మోకరించి, ప్రభా నా భర్తను మార్చయ్యా అని ప్రార్థన చేస్తూ ఉంటే మరలా అంటాడంట, ఇది పాటను అంటారా? పాటనలో ఏడిపోయాడు, కన్నీరు పాఠం చేసి అయ్యగారు చెప్పలేడా? కన్నీరు చెప్పలేడా? కన్నీరు కాసు అంటాడు. నేను ఏడుపు తెచ్చుకొని ఏడుస్తూ ఉంటే నన్ను చూసి అంటాడు, భలే నటిస్తున్నావే, నువ్వు సీరియల్లో బాగా పనికొచ్చేటట్టున్నావు. ఏడు పాపేదాన్ని. మరలా అంటాడు, ఏడు పాపేవంటే నువ్వు అట్ట చేసి నేను ఎట్ట మాత్రం చెప్పు ఇట్లా అంటున్నాడంట. ఏం చేయాలో అర్థం కాక ఆమెకి ప్రభా అని అంటే వదిలిపెట్టాడు. సరిగా ప్రార్థన చేయి అని చెప్తే ఈ భర్త టార్చర్ మధ్యరాత్రి వరకు తట్టుకోలేక డేవిడ్ అన్న ఆ మూలను కూర్చొని అంటదంట, దేవా
దిక్కులేందాన్ని అయ్యా, దేవా ఈ త్రాగుబోతు భర్తతో యాగలేకపోతున్నాను, దిక్కులేందాన్నయ్యా అని కేకలేస్తా ఉంటే వచ్చి అంటాడంట, అంటే ఏమన్నానా, దిక్కులేందానివా, నేనేమైపోయా, నేను చచ్చిపోయానా అంటాడంట. నువ్వు చచ్చిపోలేదయ్యా, నువ్వు బతికే ఉన్నావంటే మరి నేను బతికుండగా నువ్వు ఎట్లా దిక్కులేని అయిపోయావు? ఏం చేయాలో అర్థం కాక, అయ్యా మధ్యరాత్రి 1 గంట దాకా అయ్యా సొక్కేసుకున్నాడో మాకు సుక్కలు చూపిస్తాడయ్యా, ఇది మా బతుకు. తెల్లారిందా, తెల్లారటంతో 4:30కు మా భక్తుడు ప్రార్థనకు లెగుస్తాడయ్యా. ఎవరు? సియోనుపుర నివాసి. సియోనుపుర నివాసి. పేరు క్రైస్తవులే, తాగుబోతులు. పేరుకు క్రైస్తవులే, అక్రమ సంబంధాల్లో బ్రతికేవాళ్ళు. పేరుకు క్రైస్తవులే, మద్యానికి బానిసలై మతి చెడిన వారిగా సంసారాలు నాశనం చేసుకుంటూ ఉన్నారు. క్రైస్తవ జనమా, త్రాగుబోతుల మధ్యలో నిన్ను ఒక త్రాగుబోతుగా చూడాలని నా దేవుడు ఆశపడలేదు. ఎన్నో ఆశలు పెట్టుకొని నీకు సువార్తను ప్రకటించాడు. ఎన్నో ఆశలు పెట్టుకొని జీవము కలిగిన దేవుని వాక్యం నీ యొద్దకు పంపించాడు. ఎందుకు నీ యొద్దకు పంపించాడో తెలుసా? నీవు బ్రతికి అనేకులను బ్రతికించాలని నా దేవుడు ఆశపడ్డాడు. నీవు జీవాన్ని పోసుకొని కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న నామకార్థ క్రైస్తవులను బ్రతికించడానికి దేవుడు నిన్ను పుట్టించాడు. అయ్యా తెల్లారిద్దా, ప్రార్థన అయిపోద్దయ్యా, నేను వెళ్ళి అయ్యా పగటిపూట ఎంత చక్కగా ప్రార్థన చేసావు, మరి రాత్రి ఎందుకయ్యా అట్లా ప్రవర్తించావు అంటే, పాతవి గతించెను. చెప్పండి, పాతవి గతించెను, ఇదిగో కొత్త వాయను, పాత సంగతులకు గుర్తు తెచ్చుకోకండి, బైబిల్లో రాసి ఉంది కదా అని అంటూ ఉంటాడంట. వాళ్ళు పాస్టర్ గారు నేను మాత్రం మీకు చెబుదామని ఒక్క మాట కూడా పోగొట్టుకోకుండా చాలా శ్రద్ధగా విన్నా. వ్యభిచారుల మధ్యలో నిన్ను పుట్టించాడు. త్రాగుబోతుల మధ్యలో దేవుడు నిన్ను పుట్టించాడు. వావి వరసలు తప్పి అక్రమంగా బ్రతుకుతున్న వ్యక్తుల మధ్యలో నిన్ను నన్ను దేవుడు ఎందుకు పుట్టించాడో తెలుసా? వారిలో ఒకరి వంటి వారిగా మనం మారకుండా, అలాంటి వ్యక్తులు 10 లక్షల మంది ఉన్నా నువ్వు ఒక ప్రత్యేకమైన వాడిగా బ్రతుకుతూ భక్తిహీనతలో కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తులను నీ సత్ప్రవర్తన ద్వారా బ్రతికించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రాత్రి ఈ కూటాన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడో తెలుసా? నేను బ్రతికించి ఈ మెదక్ జిల్లాని నీ ద్వారా బ్రతికించాలని నా దేవుడు కోరుకున్నాడు. నాతోటి సేవకులారా, మీకంటే మేము గనులం కాదు, మీ పాదధూళికి కూడా మేము పనికిరాం, మీ పాదాలు పట్టుకొని కడగటానికి కూడా మేము యోగ్యులం కాదు. కానీ ఒకటి చెప్తున్నాను, దేవుడు మిమ్మల్ని కూడికి ఎందుకు నడిపించాడంటే, ఇక్కడ విన్నటువంటి వాక్యం ద్వారా రాగల కాలంలో భక్తిహీనత వైపు వెళుతున్నటువంటి ప్రాంతాలు మీ ద్వారా యేసునామములో జీవాన్ని పోసుకొనును గాక, యేసునామములో జీవాన్ని పోసుకొనును గాక. ఇశ్రాయేలు దేశం భక్తిహీనత వైపు అడుగులు వేయటానికి గమనించండి, మొదటి ఆద్యుడు సొలొమోను మతి తప్పి ప్రవర్తించాడు. తాను మతి తప్పి ప్రవర్తించడాన్ని బట్టి ఆ దేశం భక్తిలో కోమా స్థితిలోకి, కొన ఊపిరితో కొట్టుమీడ స్థితికి వెళ్ళటానికి మొదటి కారకుడు సొలొమోను అయ్యాడు. రెండవ వ్యక్తి సొలొమోను యొక్క కుమారుడు రెహబాము. నా వైపు చూడండి. సొలొమోను యొక్క కుమారుడు చెప్పండి ఎవరైనా? ఇద్దరు ఉంటారు, యరొబాము, రెహబాము. యరొబాము వేరు, రెహబాము వేరు. రెహబాము ఇశ్రాయేలు దేశం శిఖరాలలో నుండి, దావీదు కాలంలో ఆ దేశం శిఖరాల్లో ఉంది. మన అన్నారం డేవిడ్ గారి కాలంలో ఇప్పుడు అన్నారం ఉన్నట్లుగా దావీదు గారి కాలంలో ఇశ్రాయేలు దేశం శిఖరాల మీద ఉంది. ఆ శిఖరాల మీద ఉన్న దేశం సొలొమోను మతి తప్పి ప్రవర్తించడాన్ని బట్టి దిగజారింది. ఆ తర్వాత రెహబాము వచ్చాడు. ఇక రెహబాము కాలానికి వచ్చేసరికి బైబిల్లో 2 మాటలు మీకు గుర్తుకు తెస్తా, ఒకసారి చూడండి. 12వ అధ్యాయం దినవృత్తాంతాల 2వ గ్రంథం 12వ అధ్యాయం 9-10 వచనాలు నేను చదువుతా. ఐగుప్తు రాజైనా, నాతో కలిసి చెప్పండి, ఐగుప్తు రాజైనా, సౌండ్ పెంచాలి, ఐగుప్తు రాజైనా పీషకు యెరూషలేము మీదకి వచ్చి యెహోవా మందిరపు బొక్కసములన్నిటినీ, రాజనగరులలోని బొక్కసములన్నిటినీ దోచుకొని సొలొమోను చేయించిన బంగారపు డాళ్లను తీసుకొని పోయెను. వాటికి బదులుగా రాజైన రెహబాము ఇత్తడి డాళ్లను చేయించి రైట్
సొలొమోను కాలంలో 7 డాళ్ళు ఉండేయట. మరలా సొలొమోను కాలంలో 7 డాళ్ళు ఉండేయట, బంగారపు డాళ్ళు ఉండేయట. మరి రెహబాము కాలానికి వచ్చేసరికి 7 డాళ్ళు ఉన్నాయట, ఇత్తడి డాళ్ళు ఉన్నాయి. డాలు దేనికి గుర్తాయి అంటే విశ్వాసానికి గుర్తు. ఎఫెసీ పత్రికలో పౌలు గారు అంటారు కదా, అపవాది వేసే అగ్నిబాణములని ఆర్పుటకు విశ్వాసం అనే డాలును మీరు పట్టుకోనండి అంటాడు. వాక్యం వింటున్న బిడ్డలారా, సొలొమోను కాలంలో బంగారపు డాలు, అంత శ్రేష్టమైన విశ్వాసం, అంత శ్రేష్టమైన భక్తి సొలొమోను ప్రారంభంలో ఉండేది. రెహబాము కాలానికి వచ్చేసరికి సొలొమోను ముగింపులోనే ఊగిసలాడుతున్నటువంటి ఆ దేశ పరిస్థితి రెహబాము కాలానికి వచ్చేసరికి ఇత్తడి డాలను తాను తయారు చేయించినట్లుగా, అనగా రెహబాము కాలానికి వచ్చేసరికి ఆ దేశం భక్తిలో దిగజారిపోయింది. మొదటి తరంలో ఉన్న నాణ్యత, మొదటి తరంలో ఉన్న పట్టుదల, మొదటి తరంలో ఉన్న పోరాటం, ఆ తర్వాత కాలంలో సన్నగిల్లి ఇప్పుడు 7 డాళ్ళు వచ్చాయి. వాక్యం వింటున్న బిడ్డలారా, ఈ కడవరి దినాల్లో కూడా ఎక్కువ శాతం క్రైస్తవ కుటుంబాలను రెహబాము కాలపు ఆత్మ పరిపాలన చేస్తావని ఏ విశ్వాసిని అడిగినా ఏం చెప్తాడో తెలుసా? అయ్యా, ఒకప్పుడు ఎంత ప్రార్థన చేసేవాడినో, ప్రార్థన చేయటానికి మోకరించానంటే 2 గంటలు 3 గంటలు ప్రార్థనలో నుంచి నేను లేచేవాడిని కాదయ్యా. వాక్యం చదవడానికి బైబిల్ పట్టుకున్నానంటే 4-5 అధ్యాయాలు చదివినా నాకు తృప్తి తీరేది కాదయ్యా. 3 గంటలు ప్రార్థన చేసినా నాకు తృప్తి తీరేది కాదయ్యా. 3 గంటల ప్రార్థన 3 నిమిషాల్లో అయిపోయినట్టుండేదయ్యా. అయ్యా, మరి ఇప్పుడు ఏమైందోనయ్యా? అప్పుడు బంగారు డాలు ఉండేది, కానీ కనీసం ఇప్పుడు ఇత్తడి డాలు కూడా లేని పరిస్థితిలో మోకరించానంటే ఒక అర్ధగంట కంటే ఎక్కువ ప్రార్థన చేయలేకపోతున్నానయ్యా. ఒకప్పుడున్న ప్రార్థన నేను పోగొట్టుకున్నా, ఒకప్పుడున్న సమర్పణ నేను పోగొట్టుకున్నా, ఒకప్పుడున్న వైరాగ్యం నేను పోగొట్టుకున్నా. ఒకప్పుడు బంగారు డాలే, కానీ ఇప్పుడేమైపోయింది? నా ప్రభు బిడ్డలారా, ఒకప్పుడు నువ్వు బంగారు డాలువైతే ఎత్తడి డాలుగా నువ్వు దిగజారకూడదు. బంగారు డాలుగా బ్రతికిన నీవు వజ్రపు డాలుగా నువ్వు రూపాంతరం చెందాలి. వజ్రాయుధంగా దేవుని సన్నిధిలో మార్చబడాలి. దేవుని ఆశ ఎప్పుడు ఏ సేవకుడైనా ఏ క్రైస్తవుడైనా ప్రభువారు అంటారు కదా, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి. ఎలా ఫలించాలో తెలుసా? 30 దొంతులుగా చెప్పాలి 30 దొంతులుగా, సౌండ్ పెంచాలి, 30 దొంతులుగా, 60 దొంతులుగా చెప్పాలి, 100 అంతలుగా, అంతకంతకు మనం ఎదిగే వాళ్ళగా ఉండాలి, కానీ దిగజారేటువంటి వాళ్ళగా ఉండకూడదు. చాలామంది భక్తి జీవితంలో ఒకప్పుడు 100 అంతలుగా ఫలించిన వాళ్ళు ఆ తర్వాత 60 దొంతులకు దిగుతున్నారు. 60 దొంతులుగా దేవుని కొరకు బ్రతికిన వాళ్ళు 30 దొంతులకు దిగుతున్నారు. ఎవరిని అడిగినా ఒకప్పుడున్న భక్తి ఈ రోజు లేదయ్యా, ఒకప్పుడున్న ప్రార్థన ఈ రోజు లేదయ్యా. వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, ఎన్నో ఆశలు పెట్టుకొని ఈ తరంలో దేవుడు నిన్ను పుట్టించి ఉండగా నీవు నేను ఎలా బ్రతకాలో తెలుసా? రోజు రోజుకు నీలో ఆత్మ సంబంధమైన బలం నానాటికి వృద్ధి పొందునుగాక, నానాటికి బలపడునుగాక. సేవ పట్ల నీకున్న తాపత్రయం, సేవ పట్ల నీకున్న ఆరాటం, దేవుని పని పట్ల నీకున్న మక్కువ, అది రోజుకు అధికమైపోవాలి. చప్పటి కొట్టే సైకు స్తోత్రాలు చెప్దా. చూడండి, ఒకప్పుడు బంగారు డాళ్ళు, ఇప్పుడు 7 డాళ్ళు వచ్చాయి. చూడండి, నిజంగా మన పరిస్థితి అలా దిగజారిందో లేదో ఒక్కసారి జ్ఞాపకం చేస్తా. ఒకప్పుడు క్రైస్తవులని పిలువబడిన వారు ఆదివారపు ఆరాధన వదిలిపెట్టి, ఆదివారం మందిరాన్ని వదిలిపెట్టి, ఆదివారం ఆరాధనకు వెళ్లకుండా ఒక పెళ్లికి వెళ్ళటం ఘోరమైన పాపంగా ఎంచేవాళ్ళు. ఒక్క ఆదివారం కూడా పోగొట్టుకోకుండా పరుగున మందిరానికి వచ్చేవాళ్ళం. ఎప్పుడు? రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో ఒక్క ఆదివారం పోగొట్టుకుంటే ఏదో ఘోరమైన పాపం చేసినట్లుగా ఎంచేవాళ్ళం. ఇప్పుడు ఏమైపోయింది? 2-3 ఆదివారాలు వెళ్ళకపోయినా తర్వాత వారం ఉంది కదా, ఒకవేళ మందిరానికి వెళ్తేనే ప్రార్థన, మందిరానికి వెళ్తేనే ప్రార్థన. చూడండి, మందిరానికి వెళ్తేనే ప్రార్థన. అమ్మా, సెల్ ఫోన్లో కూడా ఆరాధన వస్తుంది కదా, ఇంట్లోనే కూర్చొని ఆరాధన చేస్తూ ఉన్నాం, ఇంట్లోనే కూర్చొని వాక్యం వింటున్నాం, ఆరాధనకి వెళ్ళిపోయామని అనుకుంటున్నారు. సంగమా, ఒకప్పుడు నీ ఆధ్యాత్మిక స్థితి, ఒకప్పుడు నీకున్న భక్తి మనస్సు ఒక్క ఆదివారం ఆరాధన పోగొట్టుకుంటే ఘోరమైన తప్పిదంగా ఎంచి అపరాధంతో అల్లాడిపోయేవాడివి. కానీ ఈరోజు ఏమైపోయిందో తెలుసా? వారాలు మందిరానికి వెళ్ళకపోయినా లేసమైన మనసులో బాధ లేకుండా ఉంది. కారణం ఏంటో తెలుసా? ఒకప్పుడు బంగారు డాలువే, ఇప్పుడు ఇత్తడి డాలుగా దిగజారిపోతున్నావు. జాగ్రత్త. పెంతుకో సంఘాల ప్రజలారా, సిఎస్ఐ సంఘాల ప్రజలారా, యేసయ్య రక్తముతో కడగబడిన క్రైస్తవ జనమా, నీవు రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో నీకున్న వైరాగ్యం ఏంటో తెలుసా? సూర్యుడు ఉదయించక మునిపే 5 గంటల లోపు లేచి
పడకల మీద నుంచి లేచి నీ కంఠధ్వని దేవునికి వినిపించేదానివి. ఎప్పుడైనా ఉదయకాలం లేచి ప్రార్థన చేయకపోతే, ఏ రోజైనా ఒక్కరోజు లేవకపోతే, ఆ దినమంతా నీ మనసులో ఏ భావన ఉండేదో తెలుసా? ఈరోజు లేవలా, ఈరోజు ఉదయం నా కంఠధ్వని దేవునికి వినిపించలా, అయ్యో ఈరోజు ఉదయం లేచి దేవుని ముఖదర్శనం నేను చేసుకోలేకపోయానని ఒక్కరోజు లేవకపోతే ఆ దినమంతా అపరాధ భావం, ఆ దినమంతా గుండెల్లో చెప్పలేనంత వేదన ఒకప్పుడు నీకుండేది. మరి ఇప్పుడు ఏమైపోయింది? అసలు నేనంట, నువ్వు ఉదయకాలం ప్రార్థనకు లేచి ఎన్ని రోజులు అవుతుంది? నీ ఇంటిలో ఉదయకాల ప్రార్థన జరిగి ఎంతకాలం అవుతుంది? అరుణోదయపు దినాన నీ కంఠధ్వని అసలు నువ్వు దేవునికి వినిపించి ఎంతకాలం అవుతుంది? ఒకప్పుడు బంగారు డాలువే, ఎత్తడి డాలుగా దిగజారిపోయావు. ఎప్పుడైనా ఒకప్పుడు బైబిల్ చదవకుండా బయటికి వెళ్తే, కనీసం 2-3 అధ్యాయాలైనా చదవకుండా బయటికి వెళ్తే ఎంత ఘోరమైన పాపంగా దాన్ని నువ్వు ఎంచేదానివో కదా. ఈరోజు వాక్యం ఏమైపోయింది? ఒక తమ్ముడు అన్నాడు, అన్నయ్య నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు వాక్యం చదువుకోకుండా అస్సలు బయటికి వెళ్ళను అన్నయ్య, వాక్యం చదువుకున్న తర్వాతే నేను బయటికి వెళ్తాను అన్నయ్య అన్నాడు. నేను అడిగా, ఎన్ని అధ్యాయాలు చదివావు తమ్ముడా అన్నాను. అధ్యాయాలు కాదన్నా, క్యాలెండర్లో ఉంటుందిగా వాక్యం, క్యాలెండర్లో ఉంటుంది కదా వాక్యం, క్యాలెండర్లో వాక్యం చదువుకొని అంటాడు, బైబిల్ చదివాను అంటాడు. కొంతమంది చూడండి, భక్త మహాశైలు వాక్యం చదవాలనుకున్నప్పుడు వచనం వెంబడి వచనం చదవరు. ఏదో జాతకం చూసినట్లుగా, పంచాంగం చూసినట్లుగా బైబిల్ మూసేసి, దేవా నాతో మాట్లాడని బైబిల్ తెరిచి బైబిల్ మీద వేలు పెట్టి చదువుతూ ఉంటారు. ఆ మధ్య ఒక భక్తుడు అట్లాగే చేశాడట. నాతో మాట్లాడు ప్రభు అని ప్రార్థన చేసి బైబిల్ ఓపెన్ చేసి వచ్చిన వాక్యం మీద వేలు పెట్టాడట. ఏమని వచ్చిందో తెలుసా? యోధా ఉరి వేసుకుని చనిపోయాను అని వచ్చిందట. ఇదంతా తలబట్టుకున్నాడు. మళ్ళీ ఏమనుకున్నాడు తెలుసా? అది యోధాని గూర్చి కదా, అది యోధాని గూర్చి కదా, మరి నన్ను గూర్చి దేవుడు ఏం చెప్తాడు? ప్రభా అది యోధాని గూర్చి, ఇప్పుడు నన్ను గూర్చి చెప్పు ప్రభా అని రెండోసారి ప్రార్థన చేసి బైబిల్ తెరిచి వేలు పెట్టాడు. ఈసారి ఏం వచ్చిందో తెలుసా? నీవును అలాగే చేయుము అని వచ్చిందట. ఇక ఇప్పుడేం చేశాడో తెలుసా? తూచ్, ఈ 2 తూచ్. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి, మనం ఎంత మంచివాళ్ళం అంటే మనం అనుకున్నది దొరికేదాకా వెతికి అది దేవుని చిత్తం అంటాం. అంత భక్తి కలిగిన వాళ్ళం మనం. అవునా కాదా? అవునా కాదా? ఇప్పుడు మూడోసారి ఏం చేశాడో తెలుసా? ప్రభా మొదటిది తూచ్, రెండోది తూచ్, ముచ్చటగా మూడోది మాత్రం నాదే ప్రభా అని ఈసారి గంభీరంగా ప్రార్థన చేసి బైబిల్ తెరిచాడట, వేలు పెట్టాడట. ఏమొచ్చిందో తెలుసా? నేను నీతో చెప్పినది త్వరగా చేయుము అని వచ్చిందట. ఒకప్పుడు బంగారు డాలే, ఏమైపోయిందా ప్రార్థన? ఏమైపోయిందా కన్నీడు? ఏమైపోయిందా విలాపం? ఒకప్పుడు మోకరిస్తే కళ్ళమటి కన్నీళ్లు వరదలాగా ప్రవహించాయి కదా. ఈరోజు లక్షాధిపతిగా దేవుడు నిన్ను చేసిన తర్వాత, లక్షాధిపతిగా దేవుడు నిన్ను దీవించిన తర్వాత చుక్క కన్నీరు కూడా కార్చలేని పేదదానిగా, దరిద్రుడిగా నువ్వు మిగిలిపోయావు. డబ్బుంది, కన్నీటి ప్రార్థన లేదు. 7 అంతస్తుల భవంతి కట్టావు, కుటుంబ ప్రార్థన లేదు. కారు ఉంది, సమయానికి మందిరానికి వెళ్ళట్లే. ఇంకొక విచిత్రం చూడండి, నేను మిమ్మల్ని అడుగుతాను, నాకు టకామని చెప్పండి. ఆదివారపు ఆరాధనకి టయానికి వెళ్ళేది 2-3 బస్సులు మారి వెళ్ళేవాళ్ళు టయానికి వెళ్తారా? నా వైపు చూసి చెప్పాలా. 2-3 బస్సులు మారి దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు టయానికి వెళ్తారా? 2 వీలర్ మీద వచ్చేవాళ్ళు టయానికి వెళ్తారా? కార్ల మీద మరలా అడుగుతా. మందిరానికి అందరికంటే ఆలస్యంగా వచ్చేది 2-3 బస్సులు మారి వచ్చేవాళ్ళు ఆలస్యంగా వస్తారా? 2 వీలర్ల మీద వచ్చేవాళ్ళు ఆలస్యంగా వస్తారా? కారులో వచ్చే భక్త మహాశయులు ఆలస్యంగా వస్తారా? బస్సులు మార్చేవాళ్ళు, అవునా? బస్సులు మార్చేవాళ్ళే తొందరగా వస్తారట. ఈ కారుల మీద వచ్చే భక్త మహాశయులు ఉంటారు కదా, అయ్యగారు ఆశీర్వాదం ఇస్తారు కదా, ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు అయ్యగారిని ఆశీర్వదించడానికి వస్తారు భక్తులు. ఏమైపోయింది? ఒకప్పుడు బంగారు డాలే, తరం తర్వాత తరం ఆ అభిషేకాన్ని కోల్పోతున్నారు, ఆ బలాన్ని కోల్పోతున్నారు, ఆ వైభవాన్ని కోల్పోతున్నారు. నా ప్రార్థన ఏంటో తెలుసా? ప్రాణం పోయి ఆఖరి క్షణం వరకు జెర్మియా అనేవాడు తుప్పు పట్టకూడదు, అరిగిపోవాలి, ఆఖరి శ్వాస వరకు ప్రభు కొరకు కరిగిపోవాలి. 25వ ఏట నా ప్రభు పరిచర్యకు వచ్చా. 25వ ఏట ప్రభు పరిచర్యకు వచ్చినప్పుడు సంఘం పట్ల, ఆత్మల పట్ల, దేవుని రాజ్యం పట్ల ఏ భారం ఉండేదో ఇప్పుడు నాకు 48. నేనంట 25వ సంవత్సరంలో సావుకు వచ్చినప్పుడు నా గుండెల్లో ఉన్న భారం కంటే ఈ 48వ ఏట నా గుండెల్లో భారం
నా శక్తికి మించిన భారాన్ని నా గుండెల్లో దేవుడు పెట్టాడు. నా ప్రార్థన ఏంటో తెలుసా? నేను బంగారు డాలుగా, నా దైవ సేవకురాలు బంగారు డాలుగా మేము సేవలో వాడబడతా ఉంటే దేవుడు మాకిచ్చినటువంటి మా పిల్లలు వీరు బంగారు డాలు కాదు, వజ్రపాయుధంగా దేవుని చేతిలో వాడబడాలి. మేము చేసిన సేవ కంటే ఘనమైన సేవ, మేము జరిగించిన పరిచర్య కంటే రెట్టింపు వైభవంతో కూడుకున్న సేవ ఆ పిల్లలు జరిగించాలి. అయితే ఒకటి జ్ఞాపకం చేస్తాను, రెహబాము కాలానికి వచ్చేసరికి నాణ్యత తగ్గటానికి కారణం ఏంటంటే రాజరికం వారసత్వంగా వచ్చింది కానీ యోగ్యతను బట్టి రాలా. నా ప్రభు బిడ్డలారా, జీవము కలిగిన దేవుని సంఘం సేవ ఎప్పుడు వారసత్వపు సేవ సంఘాల్లో ఉండకూడదు. గమనించండి, రాజకీయాల్లో వారసత్వం ఉంది. తండ్రి ముఖ్యమంత్రి, కొడుకు ముఖ్యమంత్రి అవుతాడు. తండ్రి ఎమ్మెల్యే, కొడుకు ఎమ్మెల్యే అవుతాడు. ఆస్తిలో వారసత్వం ఉంది. జీవము కలిగిన దేవుని సంఘానికి వారసత్వము లేదు. కొడుకు యోగ్యుడైతేనే ఆ పరిచర్య చేయాలి. యోగ్యుడు కాకపోతే నీ దగ్గర పరిచర్య చేసే సేవకుల్లో యోగ్యమైన వ్యక్తికి నువ్వు సేవ అప్పగిస్తే నీవు బంగారు డాలుగా వాడబడితే నీలో నుంచి ఉద్భవించే సేవకులు వజ్రాయుధాలుగా దేవుని చేతిలో వాడబడతారు. గడిగా చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్తాం. అయ్యలారా గమనించండి, సేవలో వారసత్వం లేదు. సేవకుని కొడుకు సేవ చేయకూడదా? 100కి 100 పాళ్ళు చేయాలి. పౌలన్న గొప్ప సేవ చేస్తున్నాడు, గంగాపురమే కదన్నా, అద్భుతం. నేనంట అన్న చేసిన సేవ కంటే అన్నకు దేవుడిచ్చిన పిల్లలు మించిన సేవ చేయటానికి నా దేవుడు కృప చూపించును గాక. అన్న గ్రామాలు కదిలిస్తే, అన్నే కాదు ఇక్కడ కూర్చున్న సేవకులు మనం గ్రామాలు కదిలిస్తే మన గర్భాన పుట్టిన మన పిల్లలు దేశాలను కదిలించే శక్తిగా వాళ్ళు మార్చబడాలి. అయితే ఒకటి గమనించండి, నీ కొడుకు అయి ఉన్నందువల్ల సీట్లో నువ్వు కూర్చోబెట్టొద్దు. వీడు యోగ్యుడా కాదా, పవిత్రుడా కాదా, పరిశుద్ధంగా బ్రతికేవాడా కాదా, ప్రార్థనా జీవితం కలిగిన వాడా కాదా, యోగ్యత లేకుండా వాడు నా సీట్లో కూర్చోబెడితే ప్రజలు భక్తిగా బ్రతకలేరు. ఆ శాపానికి నీ కుటుంబం కారణమవుతుంది. ప్రజలు భక్తిహీనత వైపు వెళ్ళటానికి ఈ వ్యక్తి కారణమవుతాడు. ఆ కుటుంబం దేవుని శాపం మొయ్యాల్సిన పరిస్థితి వస్తుంది. నేను మరలా చెప్తాను, లోకంలో దేనిలోనైనా వారసత్వం ఉంటుందేమో కానీ జీవము కలిగిన దేవుని పరిచర్యలో వారసత్వం ఉండదు, యోగ్యత మాత్రమే ఉంటుంది. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. డేవిడ్ అన్న, నేను చెప్పేది కరెక్టేనా? ఇట్లా అంటున్నారు, థమ్సప్ థండర్, డన్నా డౌనా? డన్నే కదా, పర్ఫెక్ట్. ఈ మాటకి 100 మార్కులు వేస్తావా, 1000 మార్కులు వేస్తావా? 2000. మేము అంత పెద్ద ప్రశ్న పెట్టలేదన్నా. హల్లెలూయా. నా వైపు చూడండి, హల్లెలూయా. ఒక చోట ఇట్లాగే ఒక చోట ప్రార్థన కొట్టడానికి వెళ్ళాం. విచిత్రం చూడండి. వెళ్తే భోజన పంక్తిలో కూర్చున్నారు. నాతో పాటు కొంతమంది పాస్టర్ గారు కూర్చున్నారు. ఆ గదిలో భోజనం చేసేటప్పుడు నా ప్రక్కన ఒక యవనస్తుడు సేవకుడు నా ప్రక్కన కూర్చొని నన్ను చూసి, చూడండి నా వైపు చూడండి, ఎట చూసి, జర్మియా పాస్టర్ అంటే నువ్వేనా అన్నాడు. అప్పుడు దాకా అక్కడ వాక్యం చెప్పింది నేనే. జర్మియా పాస్టర్ అంటే నువ్వేనా అన్నాడు. మరి వీడికి భాష కూడా సరిగ్గా లేదు. ఏమిరా వీడి భాష అన్నట్లుగా, అవునండి నేనేను అన్నా. ఏమి ఈ మధ్య యూట్యూబ్లో బాగా వాక్యం చెప్తున్నావు, ఇట్లా అంటున్నాడు. నా వైపు చూడండి. ఈ మధ్య ప్రకాష్ అన్న బాగా వినాలి, మీ మెదక్కోళ్ళకి మీ మెదక్ పట్ల భారం ఉండాలా, మాకు భారం ఉంది కానీ ప్రణయ్ అన్న ప్రవీణ్ అన్న వాళ్ళు ఎక్కడున్నారు? హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మిమ్మల్ని కొట్టాలన్నా. మా మెదక్కోళ్ళు ఎక్కడున్నాడు అన్న? ప్రవీణ్ అన్న ఎక్కడున్నాడు? రాహుల్ గాంధీ ఎత్తినట్టు ఎత్తాడు చెయ్యి. రైట్, హల్లెలూయా. నా వైపు చూసి అంటాడు, ఈ మధ్య యూట్యూబ్లో బాగా వాక్యం చెప్తున్నావంట అంటాడు. నా వైపు చూసి, నేను కూడా చూస్తున్నాను అప్పుడప్పుడు, ఏదో నన్ను బతికించడానికి చూస్తున్నాడు చెప్తున్నాడు. నేను కూడా చూస్తున్నాను అప్పుడప్పుడు అన్నాడు. ఏమిరా ఈ మనిషి ఇట్లా మాట్లాడుతున్నాడు నాకు అర్థం కాక, సరేలయ్యా, సరేనయ్యా, అవునయ్యా అన్నాను. బాగా చెప్తున్నావులే, బాగుంది అన్నా, ఎన్నా బాగుందిలే అన్నాడు. ఏమిరా ఈ కనీసం తోటి సేవకులు, కొంతమంది చూడండి పేరుకి సేవకులే, తోటి సేవకుని ఎట్లా గౌరవించాలో ఆ సంస్కారం కూడా ఎరగని పరిస్థితుల్లో కొంతమంది ఉంటారు. ఏమిరా ఈ మనిషి ఇట్లా మాట్లాడుతున్నాడని నా పని నేను చేసుకుంటా ఉన్నాను. ఈలోపు ఇంకొక ఆయన వచ్చి అన్నాడు, అయ్యగారో, నా వైపు చూసి, జర్మియా అయ్యగారో, ఈ అబ్బాయి ఎవరో తెలుసా మీకు అన్నాడు. నాకేమీ తెలియదు అయ్యా అన్న. అయ్యో, ఈ అబ్బాయికి 2 సంఘాలు ఉన్నాయి అయ్యగారు, ఒక్కొక్క సంఘంలో 500 మంది ఉంటారు అయ్యగారు అన్నాడు. నాకు అర్థం కాక మనసులో అనుకున్న, ప్రభా, ఇన్ని సంవత్సరాలు బట్టి సేవ చేస్తే మాకు 5,000 మంది రావటమే కన్నా కష్టం అయిపోయింది. ఎంత చిన్న వయసులో 30 సంవత్సరాలు కూడా నిండలేదు, 1000 మంది సంఘం, 500 2 సంఘాలు ఎట్లా వచ్చినాయి ప్రభా? నేను సరేలే పోనీలే, ప్రభు కృప చూపించాడేమో అనుకొని నేను మనసులో అనుకున్నా, మనోడికి 1000 మంది ఉన్నారని అందుకోవాలా?
1000 మంది ఉన్నారనే గర్వాన్ని బట్టి ఇట్లా మాట్లాడుతున్నాడు ఎవరని వదిలేసా. మరలా అంటాడు ఇంకొక ఆయన వచ్చి, ఈయనకి 1000 మంది ఉన్న 2 సంఘాలు ఎట్లా వచ్చినాయో తెలుసా అయ్యారు అన్నాడు. నాకు తెలియదయ్యా చెప్పండి అన్నాను. అంటాడు, ఒకటేమో వాళ్ళ నాన్న ఇచ్చిన సంఘం, రెండోదేమో వాళ్ళ మామ కట్నం కింద ఇచ్చిన సంఘం అన్నాడు. ఒరే పాపాత్ముడా, సంఘాలను కట్నం కింద ఇస్తావా? సంఘాలను కట్నం కింద ఇస్తావా? ఇక ఇంతకు మించిన దిగజారిన పరిస్థితి ఉందా? ఇట్లాంటి వాడిని గమనించండి, సేవ అనుభవం లేని వాడిని, సేవలో నలగొట్టబడిన వాడిని రాత్రికి రాత్రే కుర్చీ మీద కూర్చోబెడితే ఏసై వచ్చినా కూడా ఏసైని చూసి ఏమంటాడు తెలుసా? ఏసై అంటే నువ్వే కదా, సిలువలో నువ్వే కదా మా కొరకు ప్రాణం పెట్టింది. అవును కానీ మరీ అంత ఘోరంగా చచ్చిపోయేటట్టుగా ఎందుకు నువ్వు అట్టన్నా? కొంచెం కొట్టడం తగ్గించమని చెప్పొచ్చుగా. సర్లే, ఏదైనా మాకు రక్షణ ఇచ్చావు, పర్వాలేదులే. మా పిల్లల్ని చూడండి, రాత్రికి రాత్రి సేవకుడు పుట్టుకు రాకూడదు. నాయకుల చేతిలో నల్లగొట్టబడాలి, పరిచర్య ధర్మం నేర్చుకోవాలి. ఆ పరిచర్య ధర్మాన్ని నేర్చుకుని ఒకడు లేస్తే పరిచర్యలో పెరిగిన వాడు ప్రవక్తగా మార్చబడతాడు. పరిచర్యలో పెరిగిన వాడు భూలోకాన్ని తలకిందులు చేసి యాజకుడిగా మార్చబడతాడు. యేసయ్యకి చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. గమనించండి, నాణ్యత తగ్గుతుంది. నా వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, సంఘాలలో తరం తర్వాత తరం నాణ్యత తగ్గకూడదు. మొదటి తరం మీద ఉన్న అభిషేకం కంటే రెండవ తరం మీద 2 అంతల అభిషేకం దిగివచ్చునుగాక. రెండవ తరం మీద 2 అంతల అభిషేకం దిగివచ్చునుగాక. 3వ తరం మీద 4 అంతల అభిషేకం దిగివచ్చునుగాక. 4వ తరం మీదకి 5 అంతల 8 అంతలన్నా, 4వ తరం మీదకి 8 అంతలు దిగవచ్చునుగాక. 5వ తరం మీదకి మరి అంత దూరం పోతే అట్ట 1000 దాకేందుకు 16 చాలు. అంటే దేవుని ప్రణాళిక ఏంటో తెలుసా? తరం తర్వాత తరం, తరం తర్వాత తరం, తరం తర్వాత తరం తన అభిషేకాన్ని రెట్టింపు చేయాలని కోరుకుంటూ ఉన్నాడు. నన్ను కూర్చో చెప్తాను, సేవకు వచ్చిన నా బ్రతుకులో సేవ పట్ల భారం లేకుండా ఒక 1000 మంది ఆత్మలు వచ్చిన తర్వాత ఇక నాకేం కావలసినంత తిండి దొరుకుతుంది, కావలసినంత సుఖం దొరుకుతుందని నేను నీడలో బ్రతకటం ప్రారంభిస్తే ఆ తొల్లిటి ప్రేమ సేవ పట్ల, తొల్లిటి ప్రేమ ప్రార్థన పట్ల, తొల్లిటి ప్రేమ వాక్య ధ్యానం పట్ల దాన్ని నేను కోల్పోయి సుఖానికి నేను అలవాటు పడితే రెహబాము కాలంలో ఏది జరిగిందో ఏ సంఘంలోనైనా అదే జరిగింది. రెహబాము కాలంలో ఏం జరిగిందో తెలుసా? ఇశ్రాయేలీల 12 గోత్రాల వారు 2గా విభజించబడి 10 గోత్రాల వారిని యెరోబాము చేతిలో పెట్టాడు. 2 గోత్రాలను దావీదును బట్టి రెహబాముకు దేవుడు అప్పగించాడు. గమనించండి, ఎందుకు ఈరోజు సంఘాలు చేల్చబడుతున్నాయి? ఎందుకు సంఘాలు ముక్కలైపోతున్నాయి? సేవకుడు ఒక స్థాయికి వచ్చిన తర్వాత సుఖం మరుగుతున్నాడు, సౌఖ్యం మరుగుతున్నాడు, తొల్లిటి ప్రేమను కోల్పోతున్నాడు. వచ్చే విశ్వాసులు ఆ రోజుల్లో ఉన్న ప్రేమ ఈ రోజు అన్నలో లేదే, ఆ రోజున్న ప్రార్థన ఈ రోజున లేదే. ఆ రోజు రూపాయి ఇస్తే అక్కడ మీటింగు, ఇక్కడ మీటింగు, అక్కడ కోటం అని డబ్బులంతా సేవ కొరకు వెదజల్లేవాడే ఈరోజు డబ్బులు ఇస్తూ ఉంటే భవంతులు కట్టుకుంటున్నాడు, ఆస్తిపాస్తులు సంపాదిస్తున్నాడు, అక్కడ పొలం కొన్నాడు, ఇక్కడ పొలం కొన్నాడు, ఇక్కడ ఇల్లు కొన్నాడు, అక్కడ వ్యాపారం చేస్తున్నాడని ఇది ప్రజలు చూస్తే, అది జెర్మియా వాడి పరిచర్య కావచ్చు, ఇమ్మాన్యుయేల్ పరిచర్య కావచ్చు, ఏ పరిచర్య అయినా సంఘాలు చీలిపోతాయి. జాగ్రత్త, సంఘాలు చీలిపోతాయి. రెహబాము కాలంలో ఆ నాణ్యత తగ్గుతూ ఉంది. వాక్యం వింటున్న బిడ్డలారా, ఏ విశ్వాసైనా ఆత్మీయతకే అగ్రహ పట్టం కడతాడు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. ఆత్మీయత కంటే సంఘం గొప్పది కాదు. ఆమేన్. ఆత్మీయత కంటే మినిస్ట్రీ గొప్పది కాదు. ఆత్మీయత కంటే సంఘాలు సంస్థలు గొప్పవి కాదు. ఎక్కడ ఆత్మీయత ఉంటుందో అక్కడికి ప్రజలు ప్రవాహంలాగా పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఇంకొక మాట కూడా చెప్తాను, ఒక సంఘంలో జీవం ఉంటే జీవం కలిగిన చెట్టు ఎదుగుతున్నట్లుగా ఆ సంఘాలు ఎదుగుతూ ఉంటాయి. సంఘంలో చెట్టుకు జీవం లేకపోతే చెట్టు ఎదగదో. చెట్టుకు జీవం ఉన్నది అనే దానికి నిదర్శనం ఏంటో తెలుసా? జీవం కలిగిన చెట్టు రోజు రోజుకు అది ఎదుగుతుంది. నా తోటి సేవకులారా, ఒక అన్నగా, మీ సొంత తమ్ముడిగా, మీ తోబుట్టువుగా మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను. 20 సంవత్సరాలు బట్టి సేవ చేస్తున్నారు. సంఘాలు ఎదిగినాయా, తరిగినాయా? 20 సంవత్సరాల క్రితం మనకున్న ఆత్మలు ఎంతమంది? 20 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత మనం కలిగి ఉన్న ఆత్మలు ఎంతమంది? ఎవడో దొంగిలించాడు, దోచుకున్నాడు, ఈ మాటలు అనొద్దు. సంఘంలో జీవం ఉంటే, జీవము కలిగిన చెట్టు యొక్క ఎదుగుదలను ప్రపంచంలో ఎవడు ఆపలేడు.
మరొక మాట చెప్తాను, చెట్టు ఎదుగుదలనైనా, జీవం కలిగిన చెట్టు ఎదుగుదలనైనా ఎవడైనా ఆపగలడేమో కానీ సంఘములో యేసుక్రీస్తు జీవం ఉంటే ఆ సంఘము యొక్క ఎదుగుదలను ఆకాశ మండలి దురాత్మలు కూడా ఆపలేవు. ఆకాశ మండలి దురాత్మలు కూడా ఆపలేవు. ఒకరోజు ఒక పాస్టర్ గారు వచ్చాడు నా దగ్గరికి. మనకి ఉన్న చెప్పొచ్చు మాట. ఒక పాస్టర్ గారు వచ్చాడు నా దగ్గరికి. అంటాడు, అయ్యగారు నేను ప్రెసిడెంట్గా పోటీ చేయబోతున్నాను, గెలిచేటట్టుగా ప్రార్థన చేయండి అయ్యగారు అన్నాడు. నాకు అర్థం కాక, అయ్యా నువ్వు పాస్టర్ అయ్యి గ్రామంలో సర్పంచ్గా నువ్వు ప్రెసిడెంట్గా పోటీ చేయటం ఎందుకయ్యా, నువ్వు సేవకుడు కదా, ఏంటి ప్రెసిడెంట్గా నీకు పోటీ ఎందుకయ్యా అన్నాను. అంటాడు, గ్రామ ఎలక్షన్లో కాదయ్య గారు, మా డిస్ట్రిక్ట్ పాస్టర్స్ ప్రెసిడెంట్గా ఎలక్షన్ జరుగుతుంది, ఆ ఎలక్షన్లో నేను గెలిచేటట్లు దేవుడు నన్ను ప్రెసిడెంట్ చేసేటట్టు నా కొరకు గట్టిగా ప్రార్థన చేయండి అయ్యా అన్నాడు. ప్రెసిడెంట్ కోసం ప్రార్థన, ప్రెసిడెంట్ కోసం ఎలక్షనా? సరే మంచిదయ్యా. నేను అడిగాను, అయ్యా మీ సంఘం ఎక్కడ, చర్చికి ఎంతమంది వస్తారు, ఎంతకాలం నుంచి సేవ చేస్తున్నావు అని అంటే, ప్రదీప్ అన్న ఏమన్నాడు తెలుసా, మా ప్రాంతంలో నేనే సీనియర్ మోస్ట్ అన్నా, 20 సంవత్సరాలు బట్టి సేవ చేస్తున్నానన్నా అన్నాడు. ఎంతమంది ఆత్మలు ఉన్నారయ్యా అన్నాను. ఎవరూ లేరు అన్నాడు. సంఘం ఉందా అన్న, మందిరం ఉందా అన్న, మందిరం పెడదామని ట్రై చేస్తూ ఉన్నాను అన్నాడు. ట్రై చేయి. అరే నీకు సంఘం లేదు, కనీసం ఒక 100 మంది ఆత్మలు సంపాదించగలిగే నేనంట సేవకుడా, ఆ ప్రెసిడెంట్ పోస్ట్ నీకెందుకు? అడుగు నన్ను. ఇలాంటి ప్రార్థనా పరులు ఎక్కడైనా కనపడితే వాళ్ళు పాదాలు పట్టుకుని, అయ్యా 20 సంవత్సరాలు బట్టి సేవ చేస్తున్నా, ఎదుగుదల లేదు. సేవకుడిని బైబిల్ పట్టుకొని ఊరూరా తిరుగుతున్నాను, ఒక్క ఆత్మను కూడా సంపాదించలేక ఈ బ్రతుకు నేను. జాన్ నాక్సన్ అనే దైవ సేవకుడు ఎప్పుడు ఒక మాట అనేవాడు, దేవా నాకు ఆత్మలు ఇస్తావా, బ్రతికించు, ఆత్మలు ఇవ్వకపోతే నన్ను నీ రాజ్యానికి తీసేసుకో, బ్రతకాలనే ఆశ నాకు లేదు. సేవకులారా గమనించండి, ఒక సేవకుడు దేవుని దగ్గర ఏడవలసింది, నాకు ప్రెసిడెంట్ పోస్ట్ కావాలా, సెక్రటరీ పోస్ట్ కావాలా, ట్రెజరర్ పోస్ట్ కావాలా, దీని కొరకు కాదు. 20 సంవత్సరాలు బట్టి సేవ చేస్తున్నాను, నా కళ్ళ ముందు ఎన్నో సంఘాలు ఎదుగుతున్నాయి, నా సంఘం ఎదగట్లేదయ్యా. నా కళ్ళ ముందు ఎన్నో సంఘాలు జీవాన్ని పోసుకుంటున్నాయి. 30 సంవత్సరాలు బట్టి సేవ చేసిన 30 మంది ఆత్మలు కూడా నేను సంపాదించలేకపోయాను. కారణం ఏంటో నాకు బయలుపరిచి ప్రభా, దిద్దుకుంటా సరి చేసుకుంటానని వీటి కొరకు నువ్వు ఆఖరి దప్పులతో అల్లాడుతూ ప్రార్థన చేస్తే నీ ఆశ చూసి ప్రవాహంలాగా ప్రజలను ప్రభు నడిపిస్తాడు. మేము ఈ రోజు వరకు ఎమాన్యుయల్ మినిస్ట్రీస్, మా తమ్ముళ్ళు మా పిల్లలకు తెలుసు, నా మిత్రుడు నా స్నేహితుడు మాణిక్యం అన్న ఏమన్నా కామారెడ్డిలో మాణిక్యాలు ఉన్నాయా, డైమండ్స్ ఉంటే రేపు తీసుకురాన్నా. ఆ పక్కనే మా సారు పోస్ట్ పోయింది, మా సార్కి. వినండి ప్రభు బిడ్డలారా, వాళ్ళకి తెలుసు. ప్రభు ఎదుట ఆనబెట్టి చెప్తున్నాను, నా ప్రభు నేను అడిగేది ఒకే ఒకటి, దేవా మేము సేవ చేయటానికి వచ్చాం, ఆస్తులు సంపాదించడానికి కాదు. మేము సేవ చేయటానికి వచ్చాం, పొలాలు ఇళ్ళు వాకిళ్ళు కొనటానికి కాదు. మేము సేవకు వచ్చిన ఒకే ఒక్క దర్శనం, మా కళ్ళ ముందు వాహనాలు కనపడ్డా లేకపోయినా, వాహనాలు ఉన్నా లేకపోయినా, మేము ఉండటానికి అందమైన భవంతులు ఉన్నా లేకపోయినా, మా కళ్ళ ముందు వస్తు వాహనాలు ఉన్నా లేకపోయినా అవి మాకు అవసరం లేదు. ఒకటే అడుగుతాం, మేము నిలబడి వాక్యం చెప్తా ఉంటే మా కళ్ళ ఎదుట లక్షల కొలది ఆత్మలు మా కళ్ళ ముందు కనపడితే అదే మీరు మాకు ఇచ్చే ఆస్తి, మా స్వాస్థ్యం. ఎంతకు మించి అనా పైసా కూడా మాకు అక్కర్లేదయ్యా. యేసయ్యకి మహిమ కలుగును గాక. మీరు మా కొరకు ప్రార్థన చేయండి. మేవే దైవావేశంతో నేను దైవ సేవకురాలు పరిచర్య ప్రారంభించామో, మేము బంగారపు డాలుగా పనిచేస్తే వీళ్ళు ఏమండి కాలు తీయటంతో, అన్న రాజన్న ఏ కారు తీసుకెళ్ళలేదన్నా, అదేనా? ప్రభు బిడ్డలారా, తరం తర్వాత తరం తన అభిషేకం రెట్టింపు చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ జరుగుతుంది ఏంటో తెలుసా, ఆ మొదటి తరపు నాయకుల మీద ఉన్న అభిషేకం, ఆ వైరాగ్యం, ఆ సమర్పణ, ఆ త్యాగం తర్వాత తరంలో లేకపోవటాన్ని బట్టి సంఘాలు ఆధ్యాత్మికంగా అణగారిన స్థితిలోకి వెళ్ళిపోయాయి. నేను ముగింపులోకి వెళ్ళబోతున్నాను. రైట్, సంఘం కొనవిపిరితో కొట్టుమిట్టాడటానికి ఆద్యుడు సొలొమోను అయితే, ఆ తర్వాత దానికి ఆజ్యం పోసినటువంటి వాడు రెహబాం. నాణ్యత తగ్గిపోయింది. నాణ్యత తగ్గిపోయిన తర్వాత ఆ తర్వాత ఒక ఆయన వచ్చాడు. ఆయన పేరు అబియా. 3 సంవత్సరాలు సేవ చేశాడు, అంతకంటే ఎక్కువ సంవత్సరాలు సేవ చేయాలి. మంద దృష్టి కలిగి, నా వైపు చూడండి, మంద దృష్టి కలిగి దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాడు. గమనించండి, అతని మీదకి యెరోబాము యుద్ధానికి వస్తే మీకు రెఫరెన్స్లు చూపిస్తారు, జస్ట్ వాటిని చదువుకోండి. సమయం అయిపోయింది కనుక నేను తర్వాత విషయంలోకి వెళ్తాను.
దినవృత్తాంతాలు 2వ గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనం నుంచి 7వ వచనం వరకు నాతో కలిసి చెప్పండి. యెరోబామా, ఇజ్రాయేలు వారలారా, మీరందరూ నాకు చెవియొగ్గిడి. ఇజ్రాయేలు రాజ్యము ఎల్లప్పుడూ ఏలునట్లుగా ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా దావీదుతోనూ అతని సంతతి వారితోనూ భంగము కాజాలని నిబంధన చేసి దానిని వారికి ఇచ్చినని మీరు తెలుసుకుందురు కదా. అయినను దావీదు కుమారుడైన సొలొమోనునకు దాసుడైన నెబాయోతు కుమారుడుకు యెరోబాము పనికిమాలిన దుస్తులతో కలిసి లేచి తన యజమానుని మీద తిరుగుబాటు చేశాను. 7వ వచనం. సొలొమోను కుమారుడైన రెహబాము ఇంకనూ బాల్య దశలో ఉండి ధైర్యము లేనివాడై. ఏ దశలో రాజు అయ్యాడట రెహబాము? కొంచెం గట్టిగా, కొంచెం పెద్దగా చెప్పాలి. ఏ దశలో రాజు అయ్యాడట? ఎవరంటున్నారు ఈ మాట? అబియా అంటే రెహబాము యొక్క కొడుకు అంటున్నాడు. నా తండ్రి బాల్య దశలో రాజు అయ్యాడు, ఆయన బాలుడై ఉండటం చూసి నా తండ్రి మీద తిరుగుబాటు చేసి రాజ్యాన్ని చీల్చావు అని మాట్లాడుతూ ఉంటే నేనంట, ఇంతకీ రెహబాము ఎంత బాల్య దశలో రాజు అయ్యాడో మనకు అర్థం కావాలంటే 2వ దినవృత్తాంతాలు 12వ అధ్యాయం 13వ వచనం. నాతో కలిసి అందరూ కొంచెం పెద్దగా చెప్పండి. రాజైన రెహబాము యెరూషలేమునందు స్థిరపడి ఏలుబడి చేసెను. ఇక్కడ పెద్దగా చెప్పాలి. రెహబాము ఏలనారంభించినప్పుడు 41 సంవత్సరముల ఈడు గలవాడై ఉండెను. ఏ సంవత్సరంలో రాజు అయ్యాడు? రాసింది కదండి, 41వ సంవత్సరంలో రాజు అయ్యాడు. అబియా ఏమంటున్నాడు? మా నాన్న బాలుడుగా ఉన్నప్పుడు రాజు అయ్యాడు, బాలుడుగా ఉండటం చూసి మా నాన్న మీద నువ్వు యుద్ధానికి వచ్చావన్నాడు. అంటే 41 సంవత్సరాలు బాలుడా? మరి 20 సంవత్సరాలు అయితే ఏమనేవాడు? పసికందా, పుట్టిన బేబీ అని వద్దని దేవుడన్న. నా ప్రభు బిడ్డలారా గమనించండి, వీళ్ళు ఎవరయ్యంటే మా తప్పును బట్టి ఇది జరిగింది అని గ్రహించలేట్లేదు, మా పొరపాటును బట్టి రాజ్యం ఎట్లా అయిపోతుంది ఎరగట్లేదు. వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, జీవితంలో ఎప్పుడైనా నీ బ్రతుకులో ఓడిపోతే కొన్నిసార్లు దేవుడు తన చిత్తానుసారంగా ఓటమికి అప్పగిస్తాడు. మరికొన్ని సందర్భాల్లో మన భక్తిహీనతను బట్టి, మన అవిధేయాన్ని, మన లోపాన్ని బట్టి, మనలో ఉన్న ఆ లోపభూయిష్టమైన బ్రతుకును బట్టి కొన్నిసార్లు దేవుడు అపజయానికి అప్పగిస్తాడు. అప్పుడు తప్పకుండా మోకరించి, దేవా ఎందుకు నేను డిఫీట్ అయ్యాను, నేను ఓడిపోవటానికి కారణం ఏంటి, నా అపజయానికి కారణం ఏంటి, దేవుని సన్నిధిలో నువ్వు అడిగితే ఓటమికి కారణం చెప్తాడు, గెలుపుకు స్తోత్రాన్ని కూడా దేవుడు వెళ్ళజేయటం ప్రారంభిస్తాడు. చప్పటి కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. చాలామంది ఏం చేస్తారో తెలుసా? మేము ఎదక్కపోవటానికి వాళ్ళు చేతబడి చేశారు, వీళ్ళు చేతబడి చేశారు, వాళ్ళు మంత్రాలు చేశారు, వీళ్ళు మంత్రాలు చేశారు. 24 గంటలు ఇదే. ఒకరోజు ఒక కోడలు వచ్చింది. ఏంటమ్మా వచ్చావన్నాను, ఏడుస్తుంది. అయ్యా మా అత్త మారేటట్టుగా మీరు గట్టిగా ప్రార్థన చేయండి అయ్యా అంది. ఏమని ప్రార్థన చేయమంటావు అమ్మ అన్న. మా అత్త అసలు మంచిది కాదయ్యా. ఎందుకమ్మా అన్నాను. మా అత్త నాకు, మా ఆయనకి, నా కొడుక్కి, కూతురికి, నలుగురికి శాతబడి చేసిందంటయ్యా. ఏ తల్లైన కొడుకు శాతబడి చేస్తుందా? అమ్మా మనవలకి శాతబడి ఎవరు చెప్పారమ్మా మీకు, ఎట్లా తెలిసింది మీకంటే, మా ప్రాంతంలో ప్రవచనాలు చెప్పే ఒక అమ్మగారు ఉంది. ఆ అమ్మగారి దగ్గరికి వెళ్తే మేము మోకరించడంతో ఆమె మోకరించి, నా కుమారి దేవుడని యెహోవా సెలవిచ్చినదేమనగా నీకు జరుగుతున్న నష్టం అంతటికి కారణం అక్కబెట్టింది సిచ్చు. కొన్ని చోట్ల ఈ ప్రవచనాలనే పేరు చొప్పున ప్రభు బిడ్డలారా గమనించండి, వాక్యానికి భిన్నమైన కార్యక్రమం. అలాగని ప్రవచనాలు ఏవా ఉన్నాయి, దర్శనాలు ఏవా ఉన్నాయి, మేము వాటిని నమ్ముతాం, వాటి మీద గమనించండి విశ్వసిస్తూ సాగిపోతాం. కానీ ఆధారపడేది మాత్రం జీవం కలిగిన దేవుని వాక్యం మీదే. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఎప్పుడు జీవితంలో నీకేదైనా నష్టం కలిగితే, వాళ్ళేదో కీడు చేశారు, వీళ్ళేదో కీడు చేశారు, ఎవరి మీదో పడి ఆడవద్దు. ఆ ఏడ్చేవాడి అబియా. ఆ ప్రాంతంలో ఒక సంగతి చెప్తా. ఆ సంఘం స్థాపించబడి 25 సంవత్సరాలు అవుతుందట. 25 సంవత్సరాల క్రితం స్థాపించబడిన ఆ సంఘంలో 25 సంవత్సరాల నుంచి 25 మందే ఉన్నారట. ఒకరోజు వాళ్ళంతా మాట్లాడుకుంటా, ఒరే మన కళ్ళ ముందు పుట్టిన సంఘాలు పెరిగిపోతున్నాయి, మన సంఘం మాత్రం 25 మందితోనే ఉన్నారు. సంఘంలో కొంతమందికి బాధ అయిపోయి ఒక 4 సంఘ పెద్దలు, వాడు మన సంఘానికి వ్యతిరేకం చేస్తున్నాడు రా, ఈడు సంఘానికి మనం వ్యతిరేకం చేస్తున్నాడు రా, ఫలానాడు మన సంఘానికి వ్యతిరేకం చేస్తున్నాడు రా అని వీళ్ళంతా మాట్లాడుకొని ఒక చోట కూర్చొని ప్రార్థన చేసుకుందాం అనుకున్నారు. మొత్తానికి 4 కూర్చున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు. చేసుకునే ముందు ఈ 4లో ఒకడు అన్నాడట, అరే మనం ప్రార్థన చేసుకునే ముందు ఒకరి బలహీనతలు ఒకరితో ఒప్పుకుందాం, ఆ తర్వాత ప్రార్థన చేసుకుందాం, ఆ తర్వాత మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన ముఖాముఖిగా దేవుని సన్నిధికి చేరిద్ది అంటంతో
నలుగురు అన్నారట, నువ్వు చెప్పింది బాగుంది, రైట్, ఒకళ్ళ తప్పులు ఒకళ్ళతో చెప్పుకుందామని మొదటోడిని అడిగారట, నీ తప్పు ఏంటో చెప్పరా అని. వాడు వెంటనే లేచి అన్నాడట, ఒరే, నాకు ఒక బలహీనత ఉంది. సోమవారం నుంచి శనివారం వరకు తాగుతా, ఆదివారం మాత్రం పొరపాటును తాగను. నేను తాగుతున్న సంగతి విచిత్రం మా ఆవిడికి కూడా తెలియదు. ఇట్టట్ట తెలియకుండా ఉంటుంది. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తాగుతా, మరి వాసన వస్తుంది కదా, వాసన రాకుండా నా దగ్గర ఎన్ని మార్గాలు లేవనుకుంటున్నావు. వచ్చేటప్పుడు ఒక్కపడి వేసుకొని వస్తా. నోటి నిండా ఒక్కపడి వేసుకొని వచ్చిన తర్వాత దానికి మందు వాసన ఏదో ఒక్కపడి వాసన ఏదో తెలియక నా దగ్గరికి వచ్చి అను అంటది. నేను అంట. నన్ను చూసి మా ఆయన బంగారం అంటది. మా ఆయన బంగారం అంటది. గడిచిన 20 సంవత్సరాల బట్టి నేను తాగుతున్నా. విచిత్రం ఏంటో తెలుసా, ఈ తాగుబోతానే ఆ సంఘానికి సెక్రటరీ అంట. అద్భుతం. ఈ తాగుబోతాయిన ఆ సంఘానికి సెక్రటరీ అంట. సరే, తతిమ ముగ్గురు ఒరే నేను సంఘంలో చూస్తే దేవదూత అనుకున్నాం, యేసుప్రభుకు స్వయాన తమ్ముడు అనుకున్నాం, చివరికి నీ పరిస్థితి ఇదా అని చెప్పి, సరే మొదటోడు అయిపోయిన తర్వాత అన్నాడట, రెండోడు చూసి నీ బలహీనత ఏంటో చెప్పరా అన్నాడట. రెండోడు స్టార్ట్ చేసి, అరే నాకున్న బలహీనత ఏంటంటే, నేను మన చర్చిలో ట్రెజరర్గా ఉన్నా కదా. ట్రెజరర్ అంటే కోశాధికారి. ఏ అధికారి? కోశాధికారి ఉన్నా కదా. గత 2 సంవత్సరాలు బట్టి నేను కోశాధికారిగా ఉండగా దేవుని మందిరానికి వచ్చే డబ్బుల్లో 70,000 రూపాయలు తినేసా. ఎట్లాంటి వాళ్ళు ఉన్న సంఘమో చూడండి. 70,000 రూపాయలు తినేసా అన్నాడట. నేను 70,000 రూపాయల సంఘం డబ్బు తిన్న సంగతి పాస్టర్ గారు కూడా తెలియదు. ఒరే, దేవుని డబ్బు అట్టట్లా తిన్నావురా అంటే, అరే దేవుని డబ్బు తింటే తప్పే ఉందరా, ఇదేం తప్పు కాదు. అరే అది విశ్వాసులు ఇచ్చే డబ్బురా, అట్టట్లా తిన్నావు అని అంటే, మనోడు అన్నాడట, పిచ్చోళ్ళారా మీరేది ఇది పెద్ద సీరియస్గా చెప్తున్నారు. నేను ఒక మాట అంట, నేను తిన్నది దేవుని డబ్బు. దేవుడు మనకేమవుతాడు? తండ్రి అవుతాడు. కొడుకు ఎవరు డబ్బులు తింటాడు మీరు చెప్పండి రా అన్నాడట. కొడుకు ఎవరు డబ్బులు తింటాడు? తండ్రి. నా తండ్రి డబ్బులు నేను తిన్నా, ఇందులో విచిత్రం ఏముంది? వాళ్ళు చూసి ఇది నిజమే కదా, వీడు తండ్రి డబ్బే తిన్నాడు కదా అనుకున్నారంట. చూడండి సంఘమే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బలహీనత. రెండోడు అయిపోయిన తర్వాత నీదేంటో చెప్పరా అన్నాడట. వాడు స్టార్ట్ చేశాడట, నేను రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తా కదా, గడిచిన 15 సంవత్సరాల నుంచి రైల్వే డిపార్ట్మెంట్లో నా భార్యకు తెలియకుండా చెన్నిళ్ళు పెట్టా. చిన్న బిల్డింగ్ కట్టాడు అనుకునేరు కాక, సంఘ పెద్దే చెన్నిళ్ళు అంటే ఏదో రేకుల షెడ్యూల్ అనుకునేరు కాక. అర్థం కాలేదయ్యా, వివరం చెప్పమంటారా? చెప్పలేనమ్మా, ఇక ఎంతకు మించి నేను చెప్పలేను. చెన్నిళ్ళు పెట్టాడంట. ఎవరిలో? అరే సంఘానికి వచ్చే వాళ్ళు, సంఘ పెద్దల్లో ఒకడు తాగుబోతూ, ఇంకొకడు దేవుని డబ్బు దోచుకుని ఇస్కరియోతు యోధ, ఇంకొకడు అదే మందిరానికి వచ్చి అక్రమ సంబంధాల్లో బ్రతుకుతున్నాడు. మళ్ళీ వీళ్ళంతా ఏం మాట్లాడుకున్నారో తెలుసా? మన సంఘం ఎందుకు ఎదగట్లేదు, వాడు మన కీడు చేస్తున్నాడు. ప్రభు బిడ్డలారా, సంఘానికి వ్యతిరేకంగా దురాత్మలు పనిచేసిన దురాత్మలను సంఘం గడగడలాడించగలిగిన శక్తి, ఆ అధికారం జీవం కలిగిన సంఘానికి దేవుడు అనుగ్రహించాడు. నేను గడిచిన 7 సంవత్సరాల క్రితం అన్నారం డేవిడ్ గారి చర్చికి వెళ్ళాను వాక్యం చెప్పడానికి. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత, అది మారుమూల ప్రాంతం అన్నయ్య, చర్చి ఎక్స్టెన్షన్ చేయబోతున్నాను, ప్రార్థన చేయండి అన్నయ్య అన్నాడు. అది పల్లెటూరు. ఆ ప్రాంతంలో అప్పటికే మందిరం పొడుగు 50 అడుగులు. ఎంతండి ఆ రోజుల్లో? 50 అడుగులు. 50 అడుగులు పొడుగు ఉన్న మందిరాన్ని ఇంకా ఎక్స్టెన్షన్ చేస్తున్నానన్నా అన్నాడు. ఎంత చేస్తున్నారు అయ్యా అన్నాను. ఎంతండి? 75 85 అడుగులు పొడుగు చేస్తున్నానన్నా అన్నాడు. మారుమూల ప్రాంతం. సంఘములో జీవం ఉంటే ఆ సంఘం రోజు రోజుకు ఎదగటానికి దేవుడు కృప చూపిస్తాడు. సంఘానికి జీవం కలిగేటట్లుగా చేసేది సత్క్రియ, పరిశుద్ధత, యోగ్యమైన జీవితం. సరే, మూడోవాడు అన్నాడు, ఇదిరా నా పరిస్థితి అన్నాడు. సరే, ఈ ముగ్గురు కలిసి మూడోవాడు ఏం చెప్తాడోనని ఈ ముగ్గురు కలిసి 4వ ఏం చెప్తాడోనని 4వ వైపు చూశారు. విచిత్రం తెలుసా, 4వ అక్కడ లేడు. 4వ ఏం చేస్తున్నాడో తెలుసా? పరిగెత్తుతూ ఉంటే వీళ్ళకి అర్థం కాక, రేయ్ మా గుట్టంతా ఎన్నావు, నీ గుట్టు చెప్పలేదురా, ఆగరా అంటే వాడు అంటాడంట, అయ్యా నేను ఆగనయ్యా, ఆగటం నా వల్ల కాదయ్యా అని పరిగెత్తుతున్నాడంట. రేయ్ నువ్వు పోతే పోయో, మా గుట్టంతా ఎన్నావు, నీ గుట్టు చెప్పి పోరా అన్నాడంట. వాడు పరిగెత్తుతూ అన్నాడంట, అయ్యా నాకొక బలహీనత ఉంది, చెప్పరా అర్జెంటుగా చెప్పరా అంటే, నాకొక బలహీనత ఉంది, అదేదో తొందరగా చెప్పరా అంటాడట. అయ్యా నాకొక బలహీనత ఉంది, నాకేదైనా ఒక సంగతి తెలిస్తే
10 మంది చెవుల్లో ఊదేదాకా నా ప్రాణంగా ఉండదయ్యా. ఆగుతా. ఎప్పుడు ఆగుతానో తెలుసా? 10 మందికి చెప్పిన తర్వాత ఆగుతా. 10 మందికి ఊదిన తర్వాత అప్పుడు ఆగుతా. వీళ్ళు అంటారంట, ఒరే మాకున్న బలహీనత కంటే బిడ్లరా ఒక మాట చెప్తా, ఎవడి మీదో పడి ఆడవద్దు. ఎవరైనా నీ మీద పడి ఏడుస్తూ ఉంటే క్రైస్తవుడు నువ్వు ఎలాంటి వాడివో చెప్తాను. నువ్వు విత్తనం లాంటి వాడివి. ఎవడైనా నిన్ను తొక్కాలని ప్రయత్నం చేస్తే మొక్కై మరలా మొలకెత్తుతావు. నీవు ఆ శక్తి నీ లోపల దేవుడు ఉంచాడు. మొక్కవవుతావు, మహావృక్షాన్ని అవుతావు. నీ నీడలో లక్షల కొలది కుటుంబాలు బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. మేకు నా వైపు చూడు. క్రైస్తవుడు నువ్వు ఎవరివో తెలుసా? నువ్వు బంతి లాంటి వాడివి. ఎవడైనా నిన్ను కొడితే, నిన్ను నేలపాలు చేయాలని కొడితే రివ్వున దూసుకుంటూ లేచే కృప దేవుడు నీ లోపల అనుగ్రహిస్తాడు. ఎప్పుడైనా మేము మాణిక్య వండలకు చెప్తాం, ఎవరైనా ఏమన్నా అల్ప పట్టించుకో. దేవుని కృప మెదక్ ప్రాంతంలో మేము ఎక్కడికి వెళ్ళినా సేవకులు మమ్మల్ని గుండెలో పెట్టుకుంటారు. ఎక్కడికి వెళ్ళినా అట్ ద సేమ్ టైం మెదక్ పట్టణంలో అన్న మీ అందరికీ, ఈ ప్రాంతంలో ఉండే సేవకులు మీ అందరికీ నా చేతులు జోడించి మీ కృతజ్ఞతలు తెలియచేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మీతో ఒక మాట చెప్తాను, ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తే అస్సలు పట్టించుకోవద్దు. ఆ విమర్శల మధ్యలోనే దూసుకుంటూ వెళ్ళిపోండి. ధృవతారగా వెలిగేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. ఆ నిందలే మన బ్రతుకులో 100లుగా దేవుడు మారుస్తాడు. ఆ విమర్శలు, ఆ నిందలే 2 దీవెనకు కారణమవుతాయి. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఎవరో నిన్ను నిందించారని, ఎవరో నిన్నేదో అన్నారని, ఎవరో మానసికంగా నిన్ను కొడుతున్నారని పొరపాటును కృంగిపోవద్దు. ఒక మాట చెప్తాను చూడండి, దెబ్బలు తినే మేకు మాత్రమే పట్టుదలతో నిలుస్తుంది. దాన్ని కొట్టే సుత్తి ఏదో ఒక మూలన పడే ఉంటుంది. దెబ్బలు అనుభవించే మేకును గోడ మీద పెడతారు కదా, సుత్తి ఏం చేస్తుంది? కొడుతుంది. ఇది అనుకుంటుంది దాన్ని కొడుతున్నాను చూడు, కొట్టు. ఆ మేకున్న కృప ఏంటో తెలుసా? అది గోడలోకి దిగి స్థిరంగా నిలిచి ఉంటుంది. అది స్థిరంగా నిలిచిందా ఈ సుత్తి ఏమైపోద్ది? విమర్శించేవాడి బ్రతికి ఎప్పుడు మూలనే ఉంటుంది. దెబ్బలు అనుభవించేవాడు ఎప్పుడు ధృవతారగా దేవుని కొరకు వెలుగుతూనే ఉంటాడు. నేనంట, నీ రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఆయన దెబ్బలు అనుభవించలేదా? ఆయన అవమానాలు అనుభవించలేదా? ఎవరైనా ఆయనకి రెడ్ కార్పెట్ వేసి జై హో అని ఆర్తనాద జైతోన్లు చేస్తూ ఆయన ఆహ్వానించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? గడ్డాన్ని పెట్టి పెరికి లాగారు, ముఖం మీద ఉమ్మేశారు, కొరడాలతో కొట్టారు. అవమానాలు, నిందలన్నీ భరించి ఆఖరి శ్వాస వరకు శిలువ మరణం పొందేంత వరకు విధేయత చూపాడు. విధేయత చూపిన వాడు ఆ సమాధిలోనే ఉన్నాడా? సమాధి గుండెను చీల్చి మృత్యుంజయుడే లేచి ప్రపంచ దేశాలకు ఆశీర్వాద కారణంగా మార్చబడ్డాడు. కొట్టిన ఈ సుత్తులు మాత్రం ఏ మూలన పడిపోయో తెలియదు. ఆయన మాత్రం నేటికి ధృవతారలాగా వెలుగుతూ ఉన్నాడు. నేటికే కాదు, సూర్య చంద్ర నక్షత్రాదులు గతించిపోతారేమో, కానీ ఆయన రాజ్యం ఎప్పటికెప్పటికీ అది ప్రకాశించునుగాక. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. అద్భుతం. మరలా మేము ఇక్కడ మీటింగ్ పెట్టేసరికి 3 సంవత్సరాలు అవుతుందో 4 సంవత్సరాలు అవుతుందో. గుండెలో ఏమేమి చెప్పాలనుకుంటున్నామో అవన్నీ చెప్పే పంపిద్దాం అనుకుంటున్నాం. ఎంతటితో ముగించమంటారా? చెప్పాల్సింది చెప్పమంటారా? అమ్మో, మరి 1 గంట అయింది. కానీ భోజనాలు లేవు తల్లా. మీ ఇంటికి భోజనానికి వస్తాం, రమ్మంటారా? తమ్ముడు నిజామాబాద్ రమ్మంటావా? సరే, ఇటు నుంచి ఇటే వస్తాం. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. నేను గమనించాను, ఈ 3 రాజులు చేసిన భక్తిహీనపు కార్యక్రమాలు దేశం ఆధ్యాత్మికంగా కోమా స్థితిలోకి వెళ్ళిపోయింది. అలాంటి గడ్డు పరిస్థితుల మధ్యలో ఆసాను దేవుడు ఎందుకు పుట్టించాడో తెలుసా? ఆసా అనగా వైద్యుడు అని అర్థం. కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న యోధా సంఘాన్ని ఉద్ధరించడానికి వైద్యుడిగా, జీవం పోసే వ్యక్తిగా ఆసాను దేవుడు పంపించాడు. క్రైస్తవ జనమ, ఇది ఇశ్రాయేలు దేశంలోనే కాదు, మన సంఘాల్లో మన మధ్య జరగట్లేదా? మన ప్రాంతాల్లో మన మధ్య జరగట్లేదా? ఎలాంటి పరిస్థితుల్లో మన చుట్టూతో ఉన్న క్రైస్తవ కుటుంబాల్లో మనం గమనించట్లేదా? ఇలాంటి ప్రజల మధ్యలో ఎందుకు దేవుడు మనల్ని పంపించాడో ఒక అద్భుతమైన సన్నివేశం. నిన్ను నన్ను పుట్టించింది పాపము చేత, అపరాధము చేత కొట్టుమిట్టాడుతున్న వ్యక్తులకు నీ ద్వారా జీవం పోయాలనే ఆశతో నిన్ను దేవుడి లోకానికి పంపించాడు. అన్నలారా, మిమ్మల్ని మెదక్ పట్టణానికి తీసుకొచ్చాడంటే వినయన్న ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు దేవుడు మీ మీద. ఆయన ఆశ వమ్ము చేయొద్దు. ప్రాణం పోయి ఆఖరి క్షణం వరకు అయోగ్యులమైన ఈ పరిచర్య మాకు ఇచ్చేవయ్యా, పాపులమైన మాకు ఈ పరిచర్య ఇచ్చేవయ్యా, మంచితనం ఏది మాలో లేకపోయినా ఈ దివ్యమైన పరిచర్య మాకు ఇచ్చావు. దేవదూతలకు లేని ఈ భాగ్యం
దుమ్ము ధూళి లాంటి మనకు దేవుడు అనుగ్రహించాడు. ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. జనమా, ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఏంటయ్యా ఆయన ఆశలు పెట్టుకుంది ఏంటంటే, నువ్వు బ్రతుకు, నీ మూలంగా అనేకులను బ్రతికించు, నీవు జీవాన్ని పొందుకో, నీ ద్వారా అనేకులు జీవాన్ని పొందుకునేటట్లుగా ప్రభు కొరకు మనం బ్రతుకుదాం గాక. ఎస్, ఇతడు రాజు అయిన తర్వాత గమనించండి, 10 సంవత్సరాల పాటు దేశం నెమ్మదిగా ఉంది. నా వైపు చూడండి. ఆ 10 సంవత్సరాల పాటు తాను చేసిన కార్యక్రమాలు ఒక 2 కార్యక్రమాలు క్లుప్తంగా చెప్తాను. నా వైపు చూడండి ఒకసారి. రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనం. నాతో కలిసి అందరూ చెప్పండి. మరియు తన తమ్ముడు ఎవరైనా మైక్లో చదవండి. ఎవరైనా ఒక్కరు మైక్లో చదవండి. మరియు తన అవ్వ అయిన మయక అసహ్యమైన ఒక దాన్ని చేయించి దేవతా స్తంభం ఒకటి నిలుపగా ఆసా ఆ విగ్రహమును చిన్న భిన్నములుగా కొట్టించి కిద్రోను ఓరడు దాన్ని కాల్చివేసి ఆమె పట్టపు దేవి కాకుండా ఆమెను తొలగించెను. పట్టపు దేవి కాకుండా ఆమెను తొలగించను. అవ్వ పేరు మయాక. చెప్పండి. ఆ మయాక బ్రతుకంతా మాయే. పేరులో ఎట్లా మాయ ఉందో అన్న బతుకులో కూడా మాయే. అసహ్యకరమైన వాటిని దేశంలో నిలవబెట్టిందట. ఎవరి మయాక? రెహబాము యొక్క భార్య. ఎవరి మయాక? సొలొమోను యొక్క కోడలు. ఎవరి మయాక? తర్వాత మనం చూస్తే దావీదు యొక్క మనవరాలు. దావీదు వంశంలో పుట్టిన మనవరాలు ఈ మయాక ఆ దేశంలో అసలు అక్కడ రాయబడిన మాట చూడండి, అసహ్యకరమైన హేయకరమైన. ఎవరింట్లో ఇది జరిగింది? దావీదింట్లోనా? ఆసాకు తానేమవుతుంది? అవ్వ 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 3 సంవత్సరాలు అబియా పరిపాలన చేసి చనిపోతే వెంటనే ఈ మయాక తాను పట్టాభిషేకం చేయబడాలని, రాణిగా ఉండి పరిపాలన చేయాలని తాను రాబోతా ఉంటే ఈ సంగతి ఆసా తెలుసుకున్నాడు. రావటంతో వాటన్నిటిని పడగొట్టి, మనం ప్రారంభ వాక్యం చదువుకున్నాం కదా, వాటన్నిటిని పడగొట్టి తొలగించి ఉన్నత స్థలాలు తీసివేసి అసహ్యమైన వాటిని పడగొట్టి చివరికి మయాక పట్టపు దేవి కాకుండా తనను తొలగించాడు. ఏమవుతుంది ఆవిడ? తన అవ్వవే. ఏమవుతుంది ఆవిడ? తనకు అవ్వే. కానీ దేవుని విషయానికి వచ్చేసరికి అవ్వ, అమ్మ, నాన్న, తాత అది తర్వాత. మొదట దేవుని వాక్యం నాకు ముఖ్యం. దేవుని వాక్యం నాకు ముఖ్యం. దేవుని వాక్యం దగ్గరికి వచ్చేసరికి అవ్వను పోగొట్టుకోవడానికి కూడా నేను ఇష్టపడతాను, తల్లిదండ్రులను పోగొట్టుకోవడానికి కూడా ఇష్టపడతాను. క్రైస్తవ జనమా, ఆశాల తెగించాడు. తన దగ్గరికి వచ్చి అంటాడు, ఈ మాయ నువ్వు వీటిని కలుగు చేసావు, తీసేయి. కళ్ళ ముందు పడగొట్టి ఆవిడ పట్టపు దేవి కాకుండా ఆవిడను తొలగించి వేసినట్లుగా లేఖనాలు ఉంటున్నాయి. అంటే అవ్వ తనకు శత్రువైంది. నా ప్రభు బిడ్డలారా, నా వైపు చూడండి. సత్యవాక్యాన్ని నువ్వు ప్రకటించేటప్పుడు, సత్యవాక్యానికి నువ్వు సాక్షిగా ఉండేటప్పుడు కొంతమంది నీకు శత్రువులు అవుతారు. కానీ నీ ప్రభు కాలేదా? యోసేపు కాలేదా? దావీదు కాలేదా? మరలా మీకు ఈ మాట చెప్తాను, సరి అయిన వాక్యాన్ని పట్టుకొని సత్యవాక్యం కొరకు నువ్వు నిలబడినప్పుడు నీ బంధువులే నీకు శత్రువులు అవుతారు. నీవెలా ఉండాలో తెలుసా? లోకమంతా శత్రువులైనా నాకు పర్వాలేదు, యేసయ్య ఒక్కడు నాకు తోడుగా ఉంటే, యేసయ్య ఒక్కడు నాకు తోడుగా ఉంటే, యేసయ్య ఒక్కడు తోడుగా నాకుంటే, యేసయ్య ఒక్కడు నాకు తోడుగా ఉంటే నన్ను బలపరిచే క్రీస్తు ద్వారా నేను ఏదైనా చేయగలను. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్తా. ఒకరోజు ఒక చోట ఇట్లాగే మీటింగ్కి వెళ్ళాం. నా వైపు చూడండి. ఇలాగే మీటింగ్కి వెళ్ళాం. నేను వాక్యం చెప్తా అన్నాను, కొంతమంది దైవ సేవకులు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కట్నాలు కుదిర్చి కట్నాల్లో దశంభాగం తీసుకుంటారు, ఇది తప్పు అన్న. ఇది చెప్పొచ్చా చెప్పకూడదా? కొంతమంది దైవ సేవకులు విశ్వాసులు ఇచ్చే డబ్బుతో వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. అరే బాబు, విశ్వాసే వడ్డీ వ్యాపారం చేయటం పాపం. విశ్వాసి వడ్డీ వ్యాపారం చేయటం అది శాపం. వాక్యం అంటుంది, విశ్వాసి చేస్తేనే శాపమైనప్పుడు ధర్మశాస్త్రాన్ని బోధించే నీవు, ధర్మ విధులు సంఘానికి నేర్పే నీవు వడ్డీ వ్యాపారం చేస్తే ఇది ఎలా వాక్యానుసారం? అదే వాక్యం. నాకు తెలీదు, వాక్యం చెప్పా. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత చాలామంది అయ్యా మాతో మాట్లాడాడు అందరూ షేక్ హ్యాండ్ ఇచ్చి ప్రభుని స్తుతిస్తూ ఉంటే ఒక ఆయన నా దగ్గరికి రొసరొస వచ్చి, నా గురించి ఎవరో నీకు చెప్పారు, నన్నే నువ్వు టార్గెట్ పెట్టుకొని ప్రసంగం చేసావు అన్నాడు. ఏం ప్రసంగం చేశాను అయ్యా అన్న? నేను వడ్డీ వ్యాపారం చేస్తున్నట్టుగా నీకు ఎవరో చెప్పారు. నేను అన్నా, అయ్యా దరిదాపుగా మేము మీటింగ్ పెట్టుకుంటే 7 లక్షలు 8 లక్షలు 10 లక్షలు ఖర్చు అవుతుంది. కొన్ని ఖర్చులు మా పరిచర్య వాళ్ళు భరిస్తారు. ఈ స్టేజీ ఇదంతా ఉంది కదా, మా చర్చికి వచ్చే అన్న డేవిడ్ రాజు అన్న ఒక్కడే కొన్ని లక్షల రూపాయలు ఆ ఒక్క కుటుంబమే వచ్చాడు. డేవిడ్ అన్న ఆ ఒక్క కుటుంబమే భరించి ఈ భుజాల మీద వేసుకొని ఇదంతా ఏర్పాట్లు చేశారు.
మేము ఒక చోట మీటింగ్ ఏర్పాటు చేస్తే 7 నుంచి 10 లక్షల రూపాయలు ఖర్చు అయింది. ఈ 7 లక్షలు 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీటింగ్ పెట్టేది నిన్ను తిట్టానికి కాదయ్యా, నువ్వు నాకు అన్నవే, నాకు తోబుట్టివి. యేసయ్య రక్తం పంచుకొని పుట్టినటువంటి బిడ్డలు మనల్ని మనం ఎట్లా విమర్శించుకుంటాం? మరి నన్ను కూర్చొని నువ్వు చెప్పావు కదా, అయ్యా మేము ఇక్కడ మీటింగ్ పెట్టింది నిన్ను విమర్శించడానికి మేము పెట్టలేదు, నిన్ను పొగటానికి మేము పెట్టలేదు, సత్యవాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించడానికి మీటింగ్ పెట్టాం. నీవేమనుకుంటావో నాకెందుకు? నీ ప్రశంస విమర్శతో నాకు అవసరం లేదు. అపోస్తలుడైన పౌలు గారు అంటారు కదా, నేను మనుషులను సంతోష పెట్టగోరువాడనైతే దేవుని దాసులను కాకపోదును. దేవుని దాసుడు మనుషులను సంతోష పెట్ట గోరేవాడిగా ఉండకూడదు. ఎవరిని సంతోష పెట్టాలి? కొంచెం గట్టిగా, ఎవరిని సంతోష పెట్టాలి? ఏ దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడో, ఏ దేవుడు ఈ భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడో, ఏ దేవుడు ఈ స్థానంలో నిలవబెట్టాడో. జెర్మియా అనే ఈ పనికి మాలిన వాడు పల్లెటూరుకు చెందినవాడు. యాజనా మీదైతే చెరువోలి చెరువా, మా రాజు అనేది ఇంకా పెద్దూరు సరదన. మీ ఊరిలో అందరికీ జలుబు చేసిద్దా ఏం రాజు? పల్లెటూరు వాళ్ళం, ఊరు పేరు లేని వాళ్ళం. తమ్ముడు రవి చూడండి, పల్లెటూరు ఊరు పేరు లేని వాళ్ళం. ఆయన పట్టుకున్నాం. పల్లెటూరులో నుంచి దేవుడు మమ్మల్ని లేవనెత్తి ఈరోజు ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? వినయాన్ని సంతోషపెట్టేటట్టుగా నేను వాక్యం చెప్పాలి నేను అనుకోను. అయ్యో నా ప్రాణ స్నేహితుడు అన్న మాణిక్యమన్న నేను ఇట్లా చెప్తే అన్న ఏమన్నా అనుకుంటాడేమో, అది కూడా నేను చూడను. నేను చెప్పే వాక్యం ద్వారా ప్రజలంతా నొచ్చుకున్నా పర్వాలేదు, నా ప్రభు ఒక్కడు సంతోషిస్తే చాలు. ఏం చేశాడు? వాటన్నిటిని పడగొట్టి, ఇవి లైవ్ వెళ్తుంది కనుక అటు పేర్లు చెప్పకూడదు కనుక నేను చెప్పట్లా, అది వేరే వాళ్ళని గురించి చెప్పినట్లు అనుకుంటారని నేను ఉచ్చరించట్లేదు. వాటన్నిటిని పడగొట్టి తొలగించి ఉన్నత స్థలాలన్నీ తొలగించేసి ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటే తన వాళ్ళే తనకు శత్రువులు అయ్యారు. నా ప్రభు బిడ్డలారా, నేను మరలా ఈ మాట చెప్తాను. అపోస్తుల ఉపదేశం కొరకు నువ్వు నిలవబడేటప్పుడు కొంతమంది నామకార్థులు నీకు శత్రువులు అవుతారు. భక్తి లోతు ఎరగని వాళ్ళు నీకు అవహేళన చేస్తారు. భక్తి లోతులో ఉన్న మాధుర్యం ఎరగని వాళ్ళు నిన్ను కూర్చి కించపరుస్తూ మాట్లాడతారు. నీకు ఉండాల్సిన రోషం, లోకమంతా నాకు విరోధమైన నా ప్రభు ఒక్కడు నా పక్షాన ఉంటే చాలు. ఆయన ఒక్కడు నీ ప్రక్కనుంటే ప్రపంచాన్ని జయించే విజేతగా దేవుడు నిలవబెడతాడు. ఎందుకు? ప్రపంచాన్ని జయించిన జయవీరుడే నీ సొంతమైనప్పుడు నీవు విజేతవు కాకుండా ఎలా ఉండగలవు? చప్పటి కొడితే సైకిల్ స్తోత్రాలు చెప్దాం. అద్భుతం. ఒక దివ్యమైన సంగతి. ప్రతి తరంలో మన రాజశేఖరయ్య గారు నేను చెప్తూ మార్టిన్ లూథర్ గారి గురించి చెప్పారు. అద్భుతం. రోమన్ క్యాథలిక్ అద్భుతమైన పరిచర్య. ఇప్పటికీ రోమన్ క్యాథలిక్ అంటే నాకు నోటి మాటలతో చెప్పలేనంత ప్రేమ. ఎందుకో చెప్పంటారా? ఒకప్పుడు నా పుట్టు పూర్వోత్తరాలు రోమన్ క్యాథలిక్. వాళ్ళు ఉప్పు తిన్న వాళ్ళం, వాళ్ళ నీడలో పెరిగిన వాళ్ళం. మేము రోమన్ క్యాథలిక్గా ఉన్నప్పుడు మా నాన్న పేరు మరియదాసు. ఏ దాసు? మరియదాసుగా ఉన్నంతకాలం దేవదాసుగా బ్రతికేవాడు. అద్భుతం. మా ఊర్లోనే తాగుబోతుల సంఘానికి ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ అన్నీ మా నానే. అద్భుతమైన పరిచర్య రోమన్ క్యాథలిక్ పరిచర్య. ఆ ఫాదర్స్ ఉంటారు, వివాహాలు చేసుకోరు. ఇక్కడున్న యవన బిడ్డలు ఉన్నారు కదా, ఈ బిడ్డల్లాగే ఫాదర్స్ వివాహాలు చేసుకోరు. సిస్టర్స్, నన్స్ వంశవృక్షం లేకుండా త్యాగం చేసుకొని వస్తారు. వాళ్ళు సేవ చేసేటప్పుడు మాది అనుకోరు. ట్రాన్స్ఫర్ అయి వెళ్ళేటప్పుడు ఆ స్థలం, మందిరం, ఆ ప్రాపర్టీ అంతా విడిచిపెట్టి జస్ట్ బట్టలు తీసుకొని వెళ్ళిపోతారు. అద్భుతమైన పరిచర్య అది. రోమన్ క్యాథలిక్ అంటే ఇప్పటికీ నాకు వల్లమానిన ప్రేమ. ఎప్పుడైనా ఫ్లైట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు, రైల్వే స్టేషన్కి వెళ్ళేటప్పుడు అమ్మగారులు అట్లా వెళ్తూ ఉంటే, అమ్మగారులు నన్స్ అంటారు కదా, వాళ్ళని చూడటంతో ఒకవేళ నేను కుర్చీలో కూర్చుంటే చటుక్కుమని లెగుస్తా. ఫాదర్లు కనపడ్డారంటే వాళ్ళ చేతిలో కానుక పెట్టకుండా నేను పంపించను. వాళ్ళు అంటారు, అయ్యా మాకెందుకు అయ్యా డబ్బులు, మాకు పిల్లల జల్లల గొడ్డు గోద ఇట్లాంటివి ఏమి లేవుగా. పిల్లలుంటే అడిగి డైపర్ మార్చాలి, ఈడికి డైర్ మార్చాలి, వాడికి అండర్వేర్ మార్చాలి, పద్దాకలు ఇదంతా పోతా ఉంటే మాకు ఏమి లేవు కదయ్యా, మాకెందుకు కానుక, మాకెందుకు, కావాలంటే మేమే ఇస్తామంటారు. నేనంట, అయ్యా మీ ఉప్పు తిన్నోళ్ళు అయ్యా, మీ నీడలో పెరిగిన వాళ్ళం. బిడ్డలారా, రోమన్ క్యాథలిక్ ఎట్లా మనం రుణపడి ఉన్నామో నా తట్టు చూడండి. మెదక్ జిల్లాలో, మెదక్ ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రతి క్రైస్తవుడు ఈ సిఎస్ఐ పరిచర్యకి మనం రుణపడి ఉన్నాం. మిషనరీస్ వాళ్ళ త్యాగం ఇంత అంతా కాదు, అందరం ఈ సిఎస్ఐ పరిచర్యలను అంతకంతకు దేవుడు వర్ధిల్ల చేయునుగాక. విచిత్రం చూడండి. రైట్, రోమన్ క్యాథలిక్ మినిస్ట్రీ మంచిదే, కానీ ఆ రోజుల్లో జరిగిన ఒక పొరపాటు ఏంటంటే, ఇటలీ పట్టణంలో
ఓ పెద్ద మందిరం కట్టాలని తీర్మానం చేసుకున్నారు. ఆ మందిరం దరిదాపుగా 120 సంవత్సరాలు కట్టారు. ఎన్ని సంవత్సరాలన్నా? మన మెదక్ చర్చి 10 సంవత్సరాల్లో కట్టారు. 120 సంవత్సరాలు కట్టుంటారంటే తమ్ముడు అదిగో అది సెయింట్ పీటర్ బసిలికా అని రాసి ఉంటుంది. ప్రకాశన 120 సంవత్సరాలు మీ మెదక్కోళ్ళకి మీకు అసలు చల్లమే లేకుండా అయిపోయిందన్న. దీని ద్వారానైనా మీ అందరికీ జీవం దేవుడు పోయిను కాక. అయ్యా నేను మిమ్మల్ని అంటలా, వాళ్ళని మా అన్నోళ్ళు మళ్ళీ ఈ మాట పట్టుకుని వేరే రకంగా అనుకునేది కాక మా మెదక్ అన్నోళ్ళు. చూడండి, ఈ మందిరం కట్టడానికి 120 సంవత్సరాలు అయిపోయింది. నేను అంటాను 120 సంవత్సరాలు కట్టారంటే అది పెద్ద మందిరం అయి ఉండొచ్చా, చిన్న మందిరం అయి ఉండొచ్చా? అది థ్యాంక్ యూ అయ్య గారు, జీవరత్నం గారు, చాలా పెద్దది. 120 సంవత్సరాలు కట్టారు. ఈ 120 సంవత్సరాల సుదీర్ఘమైన మందిరాన్ని కట్టడానికి చాలా డబ్బులు కావాలి. అప్పుడు పోపు ఏం చేశాడంటే 3 చాలా దుష్ట మార్గాలను ప్రవేశపెట్టాడు. నా ప్రభు బిడ్డలారా, అది మనం పెరిగే పరిచర్య అయినా మనం ఉండే సంఘమైనా, బిడ్డ మనకు ముద్దే కానీ బిడ్డ విసర్జించే మలమూత్రాదులు ఎవడు ముద్దాడాడు కదా. కడుపున పుట్టిన బిడ్డ అయినా విసర్జించింది అసహ్యమే. ఏమంటే డేవిడ్ గారు, అవునా కదా? బిడ్డను ముద్దాడతాం, బిడ్డ విసర్జించిన మలమూత్రాదులు ఎవడైనా ముద్దాడతాడా? మనం పుట్టి పెరిగిన సంఘాలైనా వాక్యానికి భిన్నమైన పోకడలు ఎక్కడ ఎదురైనా వాటిని ఎదురించి అపోస్తులకు అప్పగించబడిన పరిశుద్ధమైన బోధ కొరకు ప్రతి క్రైస్తవుడు పోరాడేవాడిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన రోమన్ క్యాథలిక్లోనే పుట్టినవాడు, పెరిగినవాడు మార్టిన్ లూథర్. అప్పుడు పోపు చేసిన పని ఏంటో తెలుసా? మీలో ఎవరి పాపాలైనా పరిహరించబడాలంటే ఇదిగో పాప పరిహార పత్రాలు నేను అమ్ముతూ ఉన్నాను. ఎవరైతే పాప పరిహార పత్రాలు కొంటారో వాళ్ళ పాపాలన్నీ పరిహరించబడతాయి. ఇప్పుడు పాప పరిహార పత్రాలు కొన్నావు, ఈ రోజు వరకు నువ్వు చేసిన పాపాలన్నీ క్షమించబడతాయి. మరలా 2-3 రోజులు పాపం చేశారు, ఈ పాపం క్షమించబడాలంటే చెప్పాలి పాప పరిహార పత్రం కొనాలి. కొంటా ఉండేవాడు మళ్ళీ ఏం చెప్పేవాడో తెలుసా? మీ తాత ముత్తాతలు ఆల్రెడీ చనిపోయారు, పాపం చేసి చనిపోయి ఉంటారు కదా, వాళ్ళ పాపం కూడా క్షమించబడాలంటే చెప్పండి పాప పరిహార పత్రాలు కొనాలి అన్నాడు. ఇదేదో బాగా ఉచితంగా ఫ్రీగా ఉంది. ఇప్పుడు ఏమండి, ఒక 100 కోట్లు బ్యాంకులో దొంగతనం చేశాడు, పాపం చేశాడు. 100 కోట్లు బ్యాంకులో దొంగతనం చేసి ఏమండి 1 లక్ష రూపాయలతో పాప పరిహార పత్రం కొట్టడం కష్టమా? మన అన్నట్టు చూస్తున్నాడంటే అట్టాటి అవకాశం మనకు కూడా దొరికితే ఏమంటే 10 కోట్లు దొంగతనం చేసినోడికి 10 లక్షల రూపాయలు పెట్టి పాప పరిహార పత్రం కొట్టడం కష్టమా? నా ప్రభు బిడ్డలారా, పాపం క్షమించబడటానికి పాప పరిహార పత్రాలు కొనండి అని చెప్పాడు. నేనంట మానవాళి పాపం క్షమించబడాలంటే పాప పరిహార పత్రాల ద్వారా కాదు, మానవాళి పాపాన్ని క్షమించే ఒకే ఒక్క రక్తం, కల్వరిలో యేసుక్రీస్తు ప్రభువారు కార్చిన రక్తధారలు తప్ప ఒక పాపిని మరేది పవిత్రునిగా మార్చలేవు. ఎవడు తన పాపాన్ని బట్టి పశ్చాత్తాపడతాడో, నేను పాపినని రొమ్ము కొట్టుకుంటూ దేవుని దగ్గర ఏడుస్తాడో, వాడి పశ్చాత్తాపపు కన్యలను చూసి తన పవిత్రమైన రక్తం ద్వారా నీతిమంతుడిగా దేవుడు మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మార్టిన్ లూథర్కి ఇది సహించలా. ఇది వాక్యానికి భిన్నమైంది కదా. బైబిల్లో ఎక్కడ పాప పరిహార పత్రాలు కొని ఇలా చేస్తే పాపం క్షమించబడుతుంది అని రాయలేదు. ఈ పోపులు వాక్యానికి భిన్నమైన బోధ బోధిస్తున్నారు. లేచాడు. రెండో మాట ఏంటో తెలుసా? ఇదిగో వీళ్ళకి డబ్బు కావాలా. ఏమన్నారు తెలుసా? మీరు పరలోకానికి వెళ్ళాలంటే మీకు ఇక్కడ కానుకలు పెట్టాను. కానుకలు పెట్టారు, నా వైపు చూడండి. కానుకలు పెట్టా రివ్వమని మోత మోగుతూ ఉంటే మీరు జువ్వమంట పరలోకానికి వెళ్ళిపోతారు. కానుకలు పెట్టలో మీరు కానుకేసేటప్పుడు, ఆ రోజుల్లో నోట్లు లేవు కదన్నా, అన్ని కాయిన్సే కదా. ఈ కానుకలు పెట్ట గలగల మోగేటట్లుగా అది రివ్వమని శబ్దం వస్తే డైరెక్ట్గా మీరు పరలోకానికి వెళ్ళిపోతారు. వీళ్ళు ఏం చెప్పారో తెలుసా? వరాన్ని మీరు ధనంతో కొనండి అన్నారు. వాక్యం వింటున్న బిడ్డలారా, ఆ రోజుల్లో పోపులు ఏం చేశారు? కొన్ని చోట్ల క్రైస్తవ సంఘాల్లో కూడా దేవుని వరాన్ని ధనంతో కొనమని చెప్తున్నారు. దేవుని వరాన్ని ధనంతో కొనమని చెప్తున్నారు. ఎలాగో తెలుసా? ఒక ఆయన అంటాడు, పలానా ఆయన మా టీవీ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేశాడు, ఉద్యోగం లేదు. టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసిన తర్వాత ఆయనకు చక్కటి ఉద్యోగం ఇచ్చాడు దేవుడు. మీకు కూడా ఉద్యోగాలు కావాలా? మా టీవీ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేయండి. వరం కావాలంటే ధనం చెల్లించండి అంటున్నారు. అయిలారా గమనించండి, దేవుని ఏ వరమైనా ధనంతో కొనలేవు, గుణంతో మాత్రమే నువ్వు కొనగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. ధనంతో కొనటానికి నీ దేవుడు లంచగొండి కాదు. నీ దేవుడు లంచానికి మంచాలు వేసే దేవుడు కాదు. నీ దేవుడు లంచాలకు లొంగిపోయే దేవుడు కాదు. కొంతమంది చెప్పే మాట, మా టీవీ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేస్తే పిల్లలు లేని వాళ్ళకు పిల్లలు పుడతారు, మోయబడిన గర్భాలు తెరవబడతాయి,
మా టీవీ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేస్తే మీ వ్యాపారాలు ఆశీర్వదించబడతాయని దేవుని వరాన్ని ధనంతో కొనాలని ప్రయత్నం చేస్తారు. ఈ పిచ్చి అమాయకపు జనం ఏం చేస్తారో తెలుసా? ఎవరో టీవీలో మాలాంటి వాళ్ళు కనపడటంతో వాళ్ళకు వేల రూపాయలు పంపిస్తారు. పల్లెటూరులో ఎండకు ఎండుతా, వానకు తడుస్తా, కడుపు చంపుకొని పిల్లలకు కడుపు నిండా తిండి పెట్టక రేకుల షెడ్డు ఇంటిలో ఉంటూ ఎండకు మలమల మాడిపోతున్న ఈ పేద సేవకులకి రూపాయి కానుక ఇవ్వటం కొంతమందికి చేతులు రావు. మాలాంటి వాళ్ళు టీవీలో కనపడ్డారా? టీవీలో పేద సేవకుడు అని కనపడటంతో లక్షల రూపాయల కానుక పంపిస్తున్నారు. నేనంట వాళ్ళకి పంపించొద్దు అని కాదు, వాళ్ళకి ఇచ్చే సహకారం కంటే ఈ పల్లెటూరు ప్రాంతాల్లో, ఈ మారుమూల ప్రాంతాల్లో సేవ చేసి ఈ సేవకుల్ని నేనంట, అమ్మా వీళ్ళని గుండెల్లో పెట్టుకోండి. పట్టణాల్లో సేవ తేలిక, కానీ ఈ దైవజనులు ఉన్నారు చూసారా, పిల్లలకు కూడా కొన్నిసార్లు కడుపు నిండా తిండి పెట్టుకోలేక అల్లాడిపోతూ సేవ చేస్తున్నారు. ఎలాంటి సేవకులకు నీళ్లు పోయండి, ఆకాశపు వాకిలి విప్పి దేవుడు మిమ్మల్ని దీవించడం ప్రారంభిస్తారు. క్రైస్తవ జనమ సంఘాలలో వాక్యానికి భిన్నమైన దురాచారాలు నడుస్తున్నప్పుడు నిలువరించే వ్యక్తులుగా మనం ఉండాలి. ఈ వ్యక్తి లేచాడు, ఇది ఎలా వాక్యానికి భిన్నం? ఆయన ఏమన్నారు తెలుసా? నువ్వు సంఘద్రోహివి, మన సంస్థకు వ్యతిరేకంగా పనిచేసేవాడివి, నేను బహిష్కరిస్తాం అన్నారు. ఆయన ఏమన్నాడు తెలుసా? మీరు నన్ను బహిష్కరించేదేంట్రా, నేనే మిమ్మల్ని బహిష్కరిస్తా. పుట్టినోళ్ళు అన్నారు, అయ్యా తోబుట్టువులు అన్నారు, మనం ఇదే, నువ్వు రోమన్ క్యాథలిక్ వ్యతిరేకంగా నువ్వు మాట్లాడితే అసలు నీతో బంధుత్వాన్ని వదులుకుంటాం. ఆయన ఒకటే మాట అన్నాడు, మనుషులెవరూ నాకు బంధువులుగా ఉన్నా లేకపోయినా యేసయ్యతో నాకున్న అనుబంధం నా బ్రతుకు కాలానికి చాలు. ఆయన నా సమీప బంధువుడు, ఆయన కోసం ఏ బంధం ఏ బాంధవ్యాన్నైనా తెంచుకోవడానికి నేను ఇష్టపడతానని ప్రభు బిడ్డలారా తెగించి బంధాలను తెంచుకొని మార్టిన్ లూథర్ బయటకు వచ్చాడు. ఒక కుటుంబాన్ని తెంచుకుంటే ఆయన ద్వారా లక్షల కొలది కుటుంబాలు ఆశీర్వదించబడటానికి దేవుడు సహాయం చేశాడు. చప్పట్లు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. ఒకసారి నా వైపు చూడండి, ఇక్కడ కూర్చున్న బెడ్లో జార్జన్ ఎట్రా. మా జార్జన్ అంటే నాకు మహాప్రాణం. ఈ మధ్య నీకు ప్రేమ తక్కువైనట్టుంది తమ్ముడు నా మీద, నాకు మహాప్రాణం. నేనే నా బిడ్డకు బాప్తీసం ఇచ్చా, మా దగ్గర పెరిగాడు. ఒక తండ్రి కంటే ఎక్కువగా నన్ను చూసుకుంటాడు. రక్షణ పొందక మునుపు మా జార్జన్న మామూలుడు కాదు. నీ స్పెడ్స్ అని మా ఓడి స్ప్రెడ్స్ బ్రాడు చెప్తాడు, నాకు దాని పేరు తిరగదు నోరు. మర్చిపోయి గుర్తు రావట్లేదు. రేబన్ ఆ కళ్ళజోడు పెట్టి బుల్లెట్ వేసి టీ షర్ట్ వేసి మా అన్నకి ఎక్కడ దాకా ఉండేది. మా అన్నం చూస్తే మెడ చూడండి, మైక్ టైసన్ ఎంత మంచోడో తెలుసు. అప్పుడు ఎంత ఫ్యాషనిక్గా ఉండేవాడంటే మెడలో అప్పుడు ఇది వేసుకొని వెళ్ళేవు కదా, కుక్కర్ కొన్నట్టు, రైస్ కుక్కర్ కొన్న రింగ్ అన్న, విజిల్. ఆ ఫ్యాషన్ ఎక్కువైపోయి ఎట్లా ఫ్యాషన్గా కనపడాలని చెప్పి కుక్కర్ విజిల్, రెయిన్బో కళ్ళజోడు, బుల్లెట్ ఒకటి ఉండేది. బుల్లెట్ వేసుకొని వస్తుంటే ఒకరోజు నాకు కనపడ్డాడు. ఎవరురా ఈ మనిషి అమెరికా నుంచి వస్తున్నాడు అనుకుంటే మనసారే. వాక్యం విన్నాడు, ప్రభు చేత పట్టబడ్డాడు, వివాహం కూడా బిడ్డ చేసుకోకుండా ప్రభు కొరకు నపుంసకుడిగా తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. ఒక్కింటిని విడిచిపెట్టాడు. ఒక్కింటిని విడిచిపెడితే వేల కొలది ఇళ్లను దేవుడు మాకు అనుగ్రహించాడు. మేము విడిచిపెట్టింది ఒక్క ఇల్లునే, మేము విడిచిపెట్టింది ఒక్క గ్రామాన్నే, మేము విడిచిపెట్టింది ఒక్క తల్లిదండ్రులనే, ఒక్క కుటుంబాన్ని విడిచిపెడితే వేల కుటుంబాలన్నింటినీ దేవుడు మాకు అనుగ్రహించాడు. వేల గృహాలు మాకు ఇచ్చాడు. ఒకళ్ళు కూడా ఆమె చెప్పట్లా. నేనంట, అమ్మా మీ ఇల్లు మావి కదా, తమ్ముడు అభినవ్ మీ ఇల్లు మాది కదా. రాసి మనలే తమ్ముడా, నువ్వేం టెన్షన్ పడద్దు, రాసి మనలే చెప్పు, మీ ఇల్లు మాది కదా. అమ్మ హైదరాబాద్ అనితా సిస్టర్ మీ ఇల్లు మాది కదా. అమ్మ శ్రీకాంత్ గారు వచ్చాడా, ఎక్కడున్నాడు శ్రీకాంత్ గారు? కొండాపూర్లో ఇల్లు కడుతున్నారు కదా, అది మాదే కదా. నువ్వు మెల్లిగా తలవపోద్దన్నా, నువ్వేం టెన్షన్ పడద్దు, నో డౌట్ మీవన్నీ మావే, మావన్నీ మీవే. ఎవరైనా నా దగ్గరికి వచ్చి అన్న అడగండి అక్కని, అన్న మీ కారులో వస్తానన్నా అని ఎవరైనా అన్నారంటే ఇంకొకసారి ఆ బుద్ధిహీన మాట అనద్దు, మీ కారు అనద్దు, చెప్పాలి గట్టిగా. ఏ కారు?
ఎప్పుడు ఎవరైనా అన్నా మీ కారులో వస్తామన్నా అంటే జ్యోతమ్మ నేను అంటానా లేదా? ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మీరు చెప్తేనే, లేకపోతే నేను చెప్పిన మాటకు బలం పోద్ది. ఒక ఆయన అంటాడు, మగవాళ్ళు అబద్ధం ఆడితే తడికంట, ఆడవాళ్ళు అబద్ధం ఆడితే నాగార్జున సిమెంట్తో కట్టిన గోడంట. అంత కృప ఉందమ్మా మీకు. ఈ సంగతి దేవుడు ఎరిగి సువార్త, పునరుద్ధానపు సువార్త మొట్టమొదటి ఎవరికి ప్రకటించాడన్నా? ఆడవాళ్ళకే. అందుకనే మహిళా మండలి, దేవుడు మిమ్మల్ని దీవించుగాక, మిమ్మల్ని ఇంకా దీవించుగాక. అయితే ఒకటి, నువ్వు బ్రతుకు, అనేకులను బ్రతికించు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒక కుటుంబాన్ని వదులుకున్నాడు, ఒక్క బంధుత్వాన్ని వదులుకున్నాడు. మార్టిన్ లూథర్ ఒక్క కుటుంబాన్ని వదులుకుంటే ఈరోజు మన చేతిలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఉండటానికి కారణం ఏంటో తెలుసా? ద గ్రేట్ మార్టిన్ లూథర్ గారి పుణ్యం. ప్రైజ్ ది లార్డ్. ఈ కోట్ల మంది ప్రొటెస్టెంట్ క్రైస్తవులు తయారవటానికి కారణం ఒక్క వ్యక్తి. అద్భుతం. రోమన్ క్యాథలిక్లు ఇప్పుడు చాలా మార్పులు జరిగాయి. నేనంట వాళ్ళు వివాహాలు చేసుకోకుండా అంత త్యాగపూరితంగా పరిచర్య చేస్తున్న ఆ రోమన్ క్యాథలిక్ పరిచర్యలను ఇంకా అంతకంతకు ఆత్మ సంబంధమైన వాటిగా దేవుడు బ్రతికించును గాక. థ్యాంక్ యూ జార్జ్ అన్న, థ్యాంక్ యూ. బండోడు ఎట్టుంటాడు మా జార్జ్ అన్న చూడవచ్చు. బండోడు నిద్ర ఎప్పుడు పోతాడో తెలియదు. పగలో రాత్రి శ్రామికుడులాగా కష్టం. చూడండి, ఇలా ప్రాణార్పణంగా పోయిబడే సేవకులు ఈ గడ్డ మీద అడుగు పెట్టడం, నేనంట ఈ గడ్డ చేసుకున్న పుణ్యం. అది ప్రాంత ప్రజల భాగ్యం. ఎంత వయసు? 60-70 వయసు వద్దులే కానీ ఏం పెద్ద గమనించండి. శరీరంలో కోరికలు ఉంటాయి, ఉండవని కాదు. తన యవ్వన ఆశలు, వాక్యానికి అనుగుణ్యమైన ఆశలు కూడా. భార్య చేసుకోవచ్చు, తప్పేం కాదు. అలాగని వివాహం చేసుకొని సేవ చేయకూడదని కాదండి. నేను వివాహితుణ్ణి, నా మాట గమనించండి. రాజు ఇట్రా, రవి ఇట్రా, ఇజ్రాయెల్ ఇట్రా. చూడండి, చక్కగా చదువుకున్నారు బిడ్డలు. పట్టుకూటి కోసం సేవకు వచ్చిన వాళ్ళు కాదండి, బ్రతుకు తెరువు లేక సేవకు వచ్చిన బిడ్డలు కాదండి. ఇజ్రాయెల్ వాళ్ళ నాన్న మా బీపీ రంగయ్య గారు, ద గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్. కొన్ని వేల రూపాయలు కానుక దేవుని మందిరానికి ఆ బిడ్డ ఇస్తాడు. రవి మెకానికల్ ఇంజనీర్, కంపెనీలో 6 నెలలు పనిచేసి తర్వాత ప్రభు పిలిస్తే సేవకు వచ్చాడు. మా రాజన్న, మా అందరికీ పెద్ద, మా అన్న జార్జ్ అన్న చక్కటి చదువులు చదువుకున్నారు. పెండ్లిళ్ళు కూడా చేసుకోకుండా పానార్పణంగా ప్రభు కొరకు పోయి పడుతున్నారు. నేను వీళ్ళని చూసినప్పుడు అనుకుంటా, వీళ్ళ కాళ్ళు గడిగి నా నెత్తి మీద పోసుకున్నా, వీళ్ళ రుణం నేను తీర్చుకోలేను. ఇలాంటి ప్రతిష్ఠితులైన సేవకులకు వ్యతిరేకంగా ఎవడైనా మీరు ఎరుగుతారు కదా, ఇలా పానార్పణంగా పోయిబడికి వీళ్ళ కుటుంబాలు లేవు, తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు లేరు, బంధువులు లేరు, రక్త సంబంధికులు లేరు. వీళ్ళ శ్వాస అంతా దేవుడే. వీళ్ళకి శరీరాలు లేవండి? శరీరంలో కోరికలు రావా? వస్తాయి. ప్రభు కొరకు చంపుకుంటూ నపుంసకులుగా మారిపోయారు. కూర్చుంటాం వాళ్ళు, నపుంసకులుగా మారిపోయారు. నేను చెప్తాను, నీ సమర్పణ ఎంత గొప్పగా ఉంటుందో దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదం కూడా అంతే గొప్పగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. మేము ఎక్కడ ఏ ప్రాంతానికి మీటింగ్ పెట్టడానికి, వాక్యం చెప్పడానికి వెళ్ళినా ఎవరిని అడిగినా, అయ్యా ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ మా ప్రాంతంలో పెట్టండి, ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ మా ప్రాంతంలో పెట్టండి, ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ ఏ ప్రాంతానికి వెళ్ళినా మేము స్థలం కొంటాం, మీరు మందిరం కట్టండి, సేవకులు పంపించండి. మెదక్ ప్రాంతంలో కూడా చాలామంది అడుగుతున్నారు. ఎవరో అడిగారని మేము సంఘం పెట్టమండి, సువార్త కోటాలు పెట్టినందువల్ల మేము సంఘం పెట్టమండి. ప్రభు మాకు ప్రేరేపణ ఇస్తే తప్పకుండా ఈ గడ్డ మీద అడుగు పెడతాం. మీతో కలిసి మేము సేవ చేస్తాం. మీ పరిచర్యలు మేము డిస్టర్బ్ చేసే వ్యక్తులను పొరపాటును మేము కాదు. చేతనైతే జీవాన్ని పోస్తాం, చేతనైతే మేము బ్రతుకుతూ మిమ్మల్ని బ్రతికిస్తాం. కానీ పల్లెటూరులో సైకిల్ తొక్కుంటా కాలి నడక మీద సేవ చేసే మీ పరిచర్యలు పొరపాటును మేము డిస్టర్బ్ చేయం. చేతనైతే మేము బ్రతుకుతాం, మిమ్మల్ని బ్రతికిస్తాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. గట్టిగా హల్లెలూయా. రైట్. ఆస అనగా వైద్యుడు. ముగిస్తున్నాను ఇక్కడ, నా వైపు చూడండి. ఆస 41 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఎన్ని సంవత్సరాలు నెమ్మది పొందిందని బైబిల్లో రాయబడి ఉంది? 10 సంవత్సరాలు నెమ్మది పొందిందని రాయబడింది. నేనంట 10 సంవత్సరాలు నెమ్మది పొందిందంటే 31 సంవత్సరాలు ఎక్కడో తేడా కొట్టిందనే కదా అర్థం. అది వచ్చింది బాధ.
ఆశ ప్రారంభం బాగానే ఉంది కానీ ముగింపుకు వచ్చేసరికి ఘోరం అయిపోయింది. బ్రతికిస్తాడు అనుకున్నవాడు కొంతకాలం బ్రతికి తాను చచ్చిన వాడైపోయాడు. వైద్యుడని పేరు పెట్టబడినటువంటి వాడే అరికాలులో పుండు పుట్టి భయంకరమైన వ్యాధితో తాను చనిపోయాడు. నా ప్రభు బిడ్డలారా, దావీదును నమ్ముకున్నాడు, పరలోకపు తండ్రి ఆశ నెరవేరలా. సొలొమోను నమ్ముకున్నాడు, దేవుని ఆశ నెరవేరలా. రెహబామును నమ్ముకున్నాడు, దేవుని ఆశ నెరవేరలా. అబియాను నమ్ముకున్నాడు, దేవుని ఆశ నెరవేరలా. ఆశా మీద దేవుడు ఎన్నో ఆశలు పెట్టుకొని పంపించాడు. ప్రారంభం బాగానే ఉంది కానీ ముగింపుకు వచ్చేసరికి దేవుని ఆశలన్నీ ఆవిరైపోయినాయి. హిజ్కియా, ఉజ్జియా అందరూ దేవుని ఆశలు ఆవిరి చేసిన వాళ్ళే. ఏం చేయాలో ఆ తండ్రికి అర్థం కాక, ఎవరిని పంపించాలి నా ఆశలు నెరవేర్చబడాలంటే? ఎవరిని పంపిస్తే నా ఆశలు మరలా బ్రతుకుతాయి? పాపము చేత అపరాధము చేత చచ్చిన స్థితిలో ఉన్న ఈ ప్రజలను బ్రతికించడానికి నేను ఇంకా ఎవరిని పంపిస్తే ఈ ప్రజలు బ్రతుకుతారు? ధర్మశాస్త్రాన్ని పంపించా, ప్రజలు బ్రతకలా. బలులు తీసుకొచ్చా, ప్రజలు బ్రతకలా. గొర్రెలు చూస్తున్నాయి, ప్రజలు కూడా పాపంతో చచ్చిపోతున్నారు. ఎలా ఎలా ఎలా? ఆ పరలోకపు తండ్రి వేదనతో ఉన్నప్పుడు ఆ పరలోకపు తండ్రికి ముద్దు బిడ్డ, ఏకైక కుమారుడు, జనితైక కుమారుడు వచ్చి అంటాడు, నాన్నా నీ ఆశలు నేను తీరుస్తా, నన్ను భూలోకానికి పంపిస్తావా? ఆ తండ్రి అన్నాడు, నాకున్న ఒక్కగానొక్క ముద్దు బిడ్డవురా, నిన్నెట్లా వదులుకుంటా? నిన్ను వదిలి నేను క్షణం కూడా ఉండలేనే, నిన్నెట్లా వదులుకుంటా? తండ్రి, వీళ్ళంతా నీ ఆశలు వమ్ము చేస్తూ వచ్చారు. కొరప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తులను బ్రతికించమని పంపిస్తే కొంతకాలం బ్రతికి తర్వాత వాళ్ళు చనిపోయారు. నేను అలా కాను తండ్రి, నీకోసం నేను వెళ్తా. చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతూ పాపము చేత అపరాధము చేత చచ్చిన స్థితిలో ఉన్న వ్యక్తుల కొరకు నా ప్రాణాన్ని ధారపోసి నేను మరలా వాళ్ళను బ్రతికించుకుంటా. నాకు ఈ అవకాశం ఈ తండ్రి. యేసయ్య అడిగాడు, నా కుమారుడా నా ఆశ తీరుస్తావా? తీరుస్తానయ్యా అన్నాడు. యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. మరో ఆశగా యేసయ్యను గురించి బైబిల్లో రాసి ఉంటుంది కదా, రోగులకే వైద్యుడు కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కర్లేదు కదా. అంటే యేసుక్రీస్తు వారు పరమవైద్యుడిగా వచ్చాడు. నా ప్రభు బిడ్డలారా, కపాలమని అర్థమిచ్చే గొల్గతా పర్వతం మీద నా వైపు చూడండి. కపాలమని అర్థమిచ్చే గొల్గతా పర్వతం మీద తల మీద మొండ్ల కిరీటం, చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు, వీపంతా నాగడి సాళ్ళుగా దున్నబడింది. ఆఖరి రక్తపు బొట్టు వరకు తనలో ఏమీ దాచుకోకుండా సర్వస్వాన్ని ధారపోసి తన ప్రాణాన్ని అర్పించి తన ప్రాణమిచ్చి చచ్చిన మనలను బ్రతికించి పరలోకపు తండ్రి యొక్క ఆశను నెరవేర్చిన ఆశాజ్యోతి నేను ప్రకటించే యేసుక్రీస్తు ప్రభువు. ఒక్కటే మాట మిమ్మల్ని అడిగే గురించి పంపిస్తాను. పరలోకపు తండ్రి యేసయ్యని అడిగినట్లుగా, నా కుమారుడా నా ఆశ తీరుస్తావా అన్నాడు కదా, మిమ్మల్ని అడుగుతున్నాడు. ఈరోజు వరకు బ్రతికింది ఏదో బ్రతికారు, జరిగిన పొరపాట్లు ఏవో జరిగాయి. ఒక మాట అడుగుతాడు, ఈ రోజు నుండి సేవకులరా నా ఆశ తీరుస్తారా? నా కొరకు బ్రతుకుతారా? మీరు బ్రతుకుతూ లక్షల కొలది ప్రజలను బ్రతికిస్తారా? మీరు జీవిస్తూ కోట్ల కొలది ప్రజలు జీవించడానికి కారణమైన వ్యక్తులుగా నా కొరకు బ్రతుకుతారా? ఒక మాట ప్రభువుని అడగండి. ఈ రోజు నుండి నా ఆశ కాదయ్యా, నీ ఆశ నెరవేరుస్తూ నేను బ్రతుకుతా. నా పట్ల నీకున్న ఆశను నేను తీరుస్తా, నీ ఆశను నేను నెరవేరుస్తా. అలాంటి వైద్యునిగా నీ ఇంట్లో నువ్వు బ్రతకటానికి దేవుడు కృప చూపించును గాక.